శ్రీ ఉంటుంది. ఆ శ్రీ నిరంతరం ప్రోత్సహిస్తున్న క్రమంలోనే ఈరోజు మీరందరికీ వచ్చి మీటింగ్ చెప్పడానికి నాకు ఈ అవకాశం సమయం ఇవ్వడానికి వారు ప్రోత్సహించిన కారణంగానే నేను ఈ స్థాయిలో ఉన్నాను. దాంతోపాటు నిరంతరం మార్గదర్శిగా ఉంటూ సలహాలు ఇస్తున్న డాక్టర్ కాజం సత్యనారాయణ గుప్తా గారికి మరియు పెద్దలందరూ గోనారెడ్డి గారికి, అదేవిధంగా గాల వినోద్ రెడ్డి గారికి, వీరారెడ్డి గారికి, చంద్రారెడ్డి సార్కు అందరూ నాకు మీరందరూ కూడా మాకు కావాల్సిన ముఖ్యులు ఈ సంఘంలో. ఇప్పుడు పెద్దలు మాట్లాడడం జరిగింది, వారిద్దరిని మాత్రం వెయిట్ చేయిస్తున్నాను. క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడమని నేను పర్మిషన్ తీసుకున్నాను. గోనారెడ్డి గారిని చాలా బిజీగా ఉన్నాను చెప్తున్నారు, కానీ వచ్చిన తర్వాత ఎక్కడికి పోవద్దు, మా పూర్తి మీటింగ్ వినాలని కోరాము. వారు అంగీకరించినందుకు వారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు అందరూ పేరు వింటారు, మాట్లాడుతుంటారు. అదే క్రమంలో మేము దరఖాస్తు పెట్టాము సార్, మాకు సమాచారం రాలేదు, సమాచారం లేక ఇచ్చినా మాకు పట్టించుకోలేదు అని మొదటి దశలోనే నిరాశ చెందుతున్న క్రమం కనపడుతుంది. ఎప్పుడైనా ఒక బలమైన చట్టాలు రెండు రకాలు, ప్రభుత్వాలు తప్పనిసరి అమలు చేసేవి, రెండో రకం ప్రజలు అమలు చేయించమని ఒత్తిడి చేస్తే అమలు చేసేది. ఇది సమాచార హక్కు చట్టం, ఇది సామాజిక చట్టం. ప్రజలు ఎంత చైతన్యవంతులుగా ఉంటే అంత సమర్థవంతంగా అమలు చేయబడుతుంది. ప్రజలు నిరాశ నిస్పృహలతో ఉండి అవగాహన లోపంతో ఉంటే ఈ చట్టం అమలు చేయబడదు. చుట్టి అడక మీద కట్టివేయబడుతుంది, ఫైల్లో కట్టి అక్కడ పెట్టబడుతుంది. దయచేసి సమాచార హక్కు చట్టం మీద నిరాశ లేకుండా ఉండాలి. గ్రామానికి, మండలానికి, నియోజకవర్గానికి, జిల్లాకు ఒక వ్యవస్థ కావాలి. దీని మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్నప్పుడే సాధ్యమవుతుంది అనే ఉద్దేశంతో మనం 2016 ఆగస్టు 28 రోజు డాక్టర్ కాజం సత్యనారాయణ గుప్తా గారి సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో మనం సమాచార హక్కు వికాస సమితిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది 2016. మరి చట్టం ఎప్పుడు వచ్చింది, అమలులోకి వచ్చింది? లాస్ట్ వినపడుతుందా? లాస్ట్ వాళ్ళకి క్వశ్చన్ వేస్తా, వినపడలేదో తెలుస్తుంది నాకు. రైట్. 2005 సమాచార హక్కు చట్టం అనగానే ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి మనకు, చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి. ఈ చట్టం అనగానే చాలా మంది దూరం ఎందుకు పోతున్నారంటే, సత్యనారాయణ లాగా అడ్వకేట్లు మాత్రమే వాడుకునేది అనుకునే పరిస్థితి ఉంది. చట్టము అనే పదం వినగానే కేవలం అడ్వకేట్లకు మాత్రమే పనికొస్తుంది, ఎల్ఎల్బి చదివిన వాళ్ళకే పనికొస్తుంది, వాళ్ళకే ఇది అవసరం, ప్రజలకు కాదు అనుకుంటున్నారు. ఇది కేవలం సామాన్యుల కోసం పార్లమెంట్లో చట్టం కాబట్టి సామాన్యుల చేతిలో బ్రహ్మాస్త్రంగా ఇచ్చిన చట్టం. ఇది బ్రహ్మాస్త్రంగా ఇచ్చిన చట్టం. ఏ అస్త్రమైనా వీగిపోవచ్చు, కానీ బ్రహ్మాస్త్రం వీగిపోదు. అది ఒకసారి వదిలితే ఖచ్చితంగా విజయం సాధ్యమవుతుంది. కాబట్టి ఈ బ్రహ్మాస్త్రంగా ఇచ్చిన చట్టాన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ శాఖలది. ప్రభుత్వ శాఖలలో ప్రతి 6 నెలలకు ఒకసారి సమాచార హక్కు చట్టం గురించి ఈ విధంగా ఒక సమావేశం పెట్టి అవగాహన కల్పించాలని సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4, సెక్షన్ 26 చెప్తుంది. ఇది నేను చెప్పింది కాదు, లేదా అప్పుడున్న పాలకులు చెప్పింది కాదు. చట్టంలోని సెక్షన్ 4, సెక్షన్ 26. సౌండ్ ఎక్కువైతే నో ప్రాబ్లం. సెక్షన్ 4 మరియు సెక్షన్ 26లో స్పష్టంగా చెప్పబడింది, సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ప్రభుత్వ శాఖ 6 నెలలకు ఒకసారి మీ పరిధిలో ఉన్న ప్రజలందరినీ పిలిపించి కూర్చోబెట్టి ఎట్లా మా ప్రభుత్వ శాఖ పనిచేస్తుంది, దీనిలో లోపాలు ఏం జరుగుతున్నాయి, మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది జరుగుతుంది, ఎక్కడైనా అన్యాయానికి గురవుతున్నామా, ఏమైనా ప్రజాధనం నష్టపోతున్నామా, ఏదైనా పనుల్లో నాణ్యత కోల్పోతున్నామా, ఇవన్నీ మీరు తెలుసుకోవడానికి మీకు సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం దరఖాస్తు చేసుకోమని చెప్పాలి. కానీ ఇక్కడ ఇది థియరీ, ఏమని చట్టంలో చెప్తున్న సెక్షన్లు. కానీ ప్రాక్టికల్కి వెళ్ళిపోతే ఎవరైనా దరఖాస్తు పెడితే ఆ దరఖాస్తు పెట్టిన వ్యక్తిని వింత మనిషిగా, ఇక్కడ వేరే గ్రహాల నుంచి మన గ్రహానికి వచ్చిన వింత మనిషిగా చూస్తున్నారు. వామ్మో సమాచార హక్కు చట్టం గురించి నేను అడుగుతున్నాడు. ఒకటి భయము, ఒకటి భక్తి. వాళ్ళు కొంత భయపడతారు, కొన్ని మనల్ని భయపెడతారు.
మనుషులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది అనేది మనకు అవగాహన చేయడమే ప్రధాన లక్ష్యంగా. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మీరు ఎంత విజ్ఞానం నేర్చుకుంటే అంత మేలు జరిగే విషయంలోగా మన చట్టం పనిచేసే విధంగా మనం ఈ సమాచార హక్కు వికాసం పనిచేస్తుంది. దీంట్లో కేవలం 31 సెక్షన్లు ఉన్నాయి. ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? 31 సెక్షన్లు ఉన్నాయి. ఈ 31 సెక్షన్లు అనగానే మళ్ళీ మనకు గుర్తొస్తుంది, 31 సెక్షన్లు ఆడ గుర్తుపెట్టుకున్నాను సార్, నిరంతరం నా పనిలో నేనుంటా, నా వృత్తిలో నేనుంటా, నాకెన్నో టెన్షన్లు ఉన్నాయి, ఈ 31 సెక్షన్లు నేను గుర్తుపెట్టుకుంటున్నా సార్ అంటారు. 31 సెక్షన్లు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కేవలం 5 సెక్షన్లు గుర్తుపెట్టుకుంటే చాలు. 5 అంటే 5. ఈ 5 సెక్షన్లు ఏంటి, అవి ఉండే మీకు ఇచ్చే బలం ఏంటో నేను చెప్తాను. 31 సెక్షన్లు చెప్తే మీరు అవి ఎట్లా ఉపయోగపడతాయి వాటికి సంబంధించిన మెటీరియల్ అంతా ఇస్తా. ఓకే, దీంట్లో ఉంది సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ప్రజలందరికీ సమాచారం పొందే హక్కు, ప్రజలందరికీ సమాచారం పొందే హక్కు ఉంది ఈ చట్టం ద్వారా. మరి దీన్ని దరఖాస్తు ఎట్లా చేసుకోవాలి? మరి అక్కడ పోతే మనకు ప్రభుత్వ అధికారులు చెప్పడం లేదు, దరఖాస్తు తీసుకపోతే సమాచారం ఇవ్వడం లేదు అనుకున్నప్పుడు అసలు దరఖాస్తు విధానం ఏంటి? దరఖాస్తు విధానపరంగా లేకపోతే వాళ్ళు సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తారు, దాన్ని పట్టించుకోరు. కాబట్టి దరఖాస్తు ఎట్లా ఉండాలంటే ఇదేదో మళ్ళీ ఫార్మాట్ ఉంది, లేదా మోడల్ తెచ్చుకోవాలి, కరీం స్టోర్ పోయి పేపర్ తెచ్చుకోవాలనేది లేదు. ఎంత సులభంగా ఉందంటే అరటిపండు వచ్చి చేతిలో పెట్టినట్టుగా చాలా సులభంగా ఇచ్చిన చట్టం ఇది. ఎట్లా? కేవలం ఒక తెల్ల పేపర్ తీసుకుంటే, A4 కానీ లీగల్ కానీ ఒక తెల్ల పేపర్ తీసుకుంటే, ఇది మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెల్ల పేపర్ తీసుకుంటే ఇక్కడ సమాచారం కోసం దరఖాస్తు, హెడ్లైన్ సమాచారం కోసం దరఖాస్తు. మీకు తెల్ల పేపర్లు ఇచ్చాను, రాసుకోండి, గుర్తుంటుంది. మరి ఎవరికి పెట్టాలి ఈ దరఖాస్తు? ఏదైనా అంటే ఈ సమాచార హక్కు చట్టంలో ప్రభుత్వ అధికారులు ఎవరైనా కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ ఒకటే విధానం. ఆ అధికారి ఆ సీట్లో ఉన్నప్పుడు ఆ అధికారి తన బాధ్యతలను నిర్వహించాలి, తన విధులు నిర్వహించాలి. కాబట్టి దీంట్లో ఏం పెట్టారు? పౌర సమాచార అధికారిని పదం పెట్టారు. ఆ అధికారులు మారుతుంటారు, మళ్ళీ తర్వాత ఎల్ల వేస్తాడు, ఎల్ల తర్వాత పుల్ల వేస్తాడు, తర్వాత శర్మ ఇంకెవరైనా వస్తారు. ఇదంతా కాదు. ఈ సమాచార హక్కు చట్టంలో సమాచారం ఇచ్చే అధికారులను పౌర సమాచార అధికారి అని పిలుస్తారు. ఇంగ్లీష్లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని పిలుస్తారు, PIO. ఓకేనా? ఈ PIO తర్వాత ఇక్కడ పేరు రాయాల్సిన అవసరం లేదు. PIO రాసిన తర్వాత ఏ డిపార్ట్మెంట్కు దరఖాస్తు చేస్తున్నామో ఆ డిపార్ట్మెంట్ పేరు, రెవెన్యూ శాఖకు చేస్తున్నామా, విద్యుత్ శాఖకు చేస్తున్నామా, అగ్రికల్చర్ శాఖకు చేస్తున్నామా, వైద్య శాఖకు చేస్తున్నామా, 30-40 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. డిపార్ట్మెంట్లలో ఏదైనా ఒక శాఖకు. ఎక్కువగా మనం మాట్లాడుకుంటే రెవెన్యూ శాఖ గురించి మాట్లాడుకుందాం, కొంత సులభంగా ఉంటుంది. మండల రెవెన్యూ కార్యాలయం, మండల తహసీల్దార్ కార్యాలయం, MRO కార్యాలయం. ఆ మండలం పేరు, జిల్లా పేరు. ఓకేనా? ఇది ఇంతవరకు ఇటు సైడ్ అయిపోయింది. ఇక్కడ ఏం రాయాలి? ఆర్య సమాచార హక్కు చట్టం RTI యాక్ట్ 2005 ప్రకారంగా ఈ క్రింద కోరిన సమాచారం ఇవ్వగలరు. ఒక్కటే పదం గుర్తుపెట్టుకోవాలి. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారంగా క్రింద కోరిన సమాచారం ఇవ్వగలరు. ఒక్కటే పదం దీనికి బ్రహ్మాస్త్రం. డిపార్ట్మెంట్ ఏదైనా కావచ్చు, ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారి ఎవరైనా కావచ్చు, విధానం మాత్రం ఒకటే. కాబట్టి ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీని తర్వాత కానీ తనకు రాదు ఉద్యోగం రాకుంటే మనం ఎక్కడో తిరగాల్సిన అవసరం లేదు. ఎక్కడో పేపర్ రాసి నాకు ఈ ఉద్యోగం రాకపోవడానికి కారణం ఏంటి, మెరిట్ వాళ్ళు ఎవరున్నారు అని మనం దరఖాస్తు చేయగలిగితే ఇమ్మీడియట్గా, అంటే మనకు సమాచారం రావడానికి వీలుంటుంది. ఈ సమాచారం దరఖాస్తు ఈ విధంగా పెట్టేటప్పుడు అంశాల వారీగా 3, 4 ఇట్లా మీరు అడగండి. తర్వాత కింద మీ చిరునామా రాయాలి. దరఖాస్తుదారుని చిరునామా ప్లస్ సంతకం రాయాలి. ఫోన్ నెంబర్ వేయాలి. ఇక్కడ ఏం వేయాలి? దరఖాస్తుదారుని
చిరునామా రాయాలి, ఇక్కడ సంతకం పెట్టాలి, ఫోన్ నెంబర్ వేయాలి, మ్యాండేటరీ. ఫోన్ నెంబర్ ఉంటే మిమ్మల్ని సంప్రదించడానికి వీలుంటుంది. ఈ విధంగా దరఖాస్తు చేయగానే చాలామంది దరఖాస్తు తీసుకొని పోతే ఎక్కడ ఇవ్వాలి దరఖాస్తు? ఎంఆర్ఓ కార్యాలయం మాట్లాడదాం. మిగతా కార్యాలయాలన్నీ కూడా ఒకటే విధంగా ఉంటాయి కాబట్టి ఎంఆర్ఓ కార్యాలయం గురించే మాట్లాడదాం. ఈ దరఖాస్తు ఎంఆర్ఓ కార్యాలయం తీసుకపోతే అందరూ ఏం చేస్తారు? ఎంఆర్ఓ కార్డు పోయి ఇస్తారా, డిప్యూటీ ఎంఆర్ఓ కార్డు ఇస్తారా, ఇన్వార్డులు ఇస్తారా? ఇన్వార్డులో తీసుకుపోయి ఇవ్వగానే ఇన్వార్డులో ఉన్న వ్యక్తులు అంటారు, ఆర్టీఐ లెటరు మా ఎంఆర్ఓ గారు సంతకం పెట్టి తీసుకోమంటేనే తీసుకుంటా అని చెప్తున్నారు. మరి ఇది కరెక్టేనా? ఇన్వార్డ్ అంటే ప్రజల నుంచి ఎటువంటి కాగితం వచ్చినా తీసుకొని రిసీవ్డ్ ఇవ్వాలి. మనకు జిరాక్స్ పేపర్ మీద స్టాంప్ వేసి సంతకం పెట్టి డేట్ వేసి ఇవ్వాలి. అది ఇన్వార్డ్ సెక్షన్, ఆయన డ్యూటీ అది. కానీ మనం అంటే నేను కూడా పోయినా కాబట్టి చెప్తాను. మనం పోయినప్పుడు ఇన్వార్డ్ అతను అంటాడు, మా ఎంఆర్ఓ గారిని కలిసి ఆయన తీసుకోమంటేనే తీసుకుంటా, సంతకం పెట్టించుకురా అంటాడు. నన్ను కూడా అన్నారు. మరి నేను పోలే. మరి ఏం చేశారు? మాకు ఒక గురువు ఉన్నారు, మా గురువు నేర్పిన విద్య ద్వారా మేము ఒకటే అడుగుతున్నాము, ఇన్వార్డు అనేది ఎటువంటి పేపర్ ఇస్తే ఆ పేపర్ తీసుకొని స్టాంప్ వేసి సంతకం పెట్టి డేట్ వేసి ఇవ్వమని ఉంది. నేను అందుకని మీ దగ్గరకు వచ్చాను. మీరు ఇన్వార్డు తీసుకుంటున్నారా లేదా? తీసుకోనంటే రాసియండి. మా సార్ తీసుకోలేదంటే తీసుకోనని రాసియండి. రాసిస్తే ఏమైంది? ఆయన ఉద్యోగం పోదు. ఎవరి ఉద్యోగం? ఇన్వార్డు ఉద్యోగం. కాబట్టి అప్పుడేమంటాడు, నేను తీసుకుపోయాను, చూపించొస్తా సార్ అంటాడు. చూపించొస్తా సార్ అంటూ ఏమంటాడు? నాతో పాటు రండి అంటాడు. ఆయనతో పాటు మనం ఎందుకు పోవాలి? పోవాల్సిన అవసరం లేదు. మీరు ఇన్వార్డ్ సెక్షన్ కాడ కూర్చోండి, ఇన్వార్డ్ చేసి వచ్చిస్తాడు. ఇంకా కొంత జరుగుతున్న ప్రాక్టికల్ ఏంటంటే, ఇక్కడ ఇన్వార్డ్ లెటర్ తీసుకుపోగానే ఇన్వార్డ్ ఆయన ఎంఆర్ఓ కాడికి తీసుకుపోగానే ఎంఆర్ఓ మొత్తం చదువుతాడు. ఇలా రాసింది ఏంటి, పలానా భూమి పలానాకి ఎట్లా జరిగింది, అలా మార్పులు ఎట్లా జరిగింది, అక్రమాలు ఏమైనా జరిగినాయా, అన్ని విషయాలు తవ్వుతున్నాం కాబట్టి ఆయన అంతా చదవగానే ఆయనకు పట్టపగల చుక్కలు కనబడతాయి. ఆయనను ఎవరినో చూడాలా, ఈ దరఖాస్తు తెచ్చిన వ్యక్తిని చూడాలి అని ఆయన మనసులో కోరిక పుట్టి రమ్మన్ పోయను అంటాడు. లేకపోతే గాంభీర్యంలాగా రమ్మన్ పోయను అంటాడు. రమ్మన్ పో అన్నప్పుడు మాత్రం పోండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, మీరు పోయి ఏం చేయాలి? ఏం మాట్లాడదు. ఏం మాట్లాడద్దంటే సార్ మనం పోయిందే పనికి కదా అంటే అన్ని అక్షరాలే మాట్లాడతాయి, అన్ని దరఖాస్తే మాట్లాడతారు. ఆయన అడుగుతాడు, ఎవరు నువ్వు, ఏం పేరు నీది, ఎవరి కొడుకు, ఏడుంటావు, ఏం పని చేస్తావు, ఈ సమాచారం నీకెందుకు? ఈ ప్రశ్నలు కామన్గా వస్తాయి. అంటే నాకేం తెలియదు సార్, నాకు సమస్య ఉంది, పరిష్కరించుకోవడానికి నేను సమాచార హక్కు చట్టం ద్వారా బీజేఆర్ ఆడిటోరియంలో ట్రైనింగ్ పెట్టారు, పిలిపిస్తే పోయినా నేర్చుకున్నా, ఈ దరఖాస్తు ఇస్తున్నా, మా గురువు గారు చెప్పారు తీసుకొని నాకు సమాచారం ఇవ్వండి, మిగతా విషయాలు నాకు ఏం లేదు, ఎక్కువ మాట్లాడదు. నేను తీసుకోనంటారా, తీసుకోనని రాసింది. మా సార్ కాడికి పోతాను, నేను ఎవరు కడిపోతా, మా గురువు గారు కడిపోతాను, ఒకటే పదం నేర్చుకో. ఇక్కడ ఈయన ఇట్లా ఉండంటే మరి ఆయన ఎట్లుండ అనుకొని ఎటువంటి ఎంఆర్ఓ కానీ ఎటువంటి ఎంఆర్ఓ అనగానే ఏ పేరు ఊహించుకోకండి, మీ సార్ పేరు ఊహించుకోకండి. ఎంఆర్ఓ అంటే ఒక డ్యూటీ వ్యక్తి కాబట్టి ఆయనకు అక్కడనే కనపడతాయి. పొమ్మ తీసుకోపో అంటాడు. తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది? దరఖాస్తు తీసుకున్న తర్వాత దీనికి టైం స్టార్ట్ ఆన్. ఒలింపిక్స్లో కౌంట్ డౌన్ స్టార్ట్ అని ప్రతిరోజు నిమిషాలు సెకండ్లు వేస్తుంటారు. దీనికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 30 రోజుల టైం ఉంటుంది. 30 రోజుల టైంలో మనకు కోరిన సమాచారం ఇవ్వాలి. 30 రోజుల టైంలో సమాచారం ఇచ్చే క్రమంలో నిర్లక్ష్యం చేస్తారు. ఎందుకు చేస్తారు? ఎక్కడో తప్పు జరిగితేనే కానీ, నిప్పు ఉంటేనే కానీ పొగొచ్చినట్టుగా తప్పు జరిగితేనే దరఖాస్తు పెడతాం. తప్పు లేకుండా అంతా బాగుంటే మనం ఎందుకు పోతాం దరఖాస్తుకు? ఎవరో ఒకరికి బాధ్యత ఉంటే వారి వల్ల భూమి కోల్పోతానో లేదా తను తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతానో మనం వెళ్తాం. కాబట్టి ఈ దరఖాస్తు బాగానే మా ఎక్కడో నేను చేసిన తప్పులన్నీ బయటపడతాయి, ఇబ్బంది పడతామని వాళ్ళు 2-3 స్ట్రాటజీలు వాడతారు. 3 స్ట్రాటజీలు వాడతారు. ఒకటి, నిన్ను నీ దగ్గరగా ఉన్న వ్యక్తులతో దోస్తానం చేసి కబురు పంపుతారు. కృష్ణాడి మంచోడా, చాలా మంచోడు, సాయంత్రం రమ్మని మంచిగా దావత్ ఇస్తాను.
దయచేసి సాయంత్రం దావతకు పోకండి. దరఖాస్తు పెట్టారంటే మీకు మొట్టమొదటి దశ సాయంత్రం దావతు పిలుస్తారు. దయచేసి అక్కడే ఉంది. ఎక్కడైనా ఒక విషయాన్ని మనం తీసుకునే క్రమంలో ఆ విషయాన్ని కానీ ఆ యాక్టివిస్ట్ని కానీ ఎక్కడికక్కడ కట్ చేయడానికి, యాక్టివిస్ట్ని పెరగకుండా విస్తరణ కాకుండా కాపాడడానికి చేయడానికి అధికారుల దగ్గర ఉన్న మంత్రాలు 3. ఒకటి సాయంత్రం దాబాకు, రెండోది ఆ దాబాకు పోకపోతే ఇంకొక మభ్య పెట్టడానికో ప్రలోభ పెట్టడానికో ధనమూలం మీద జగత్తాన్ని డబ్బు చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఎంతో కొంత నేను ఇష్టపడని అంటాడు. మన చేవి కొట్టి మనకు ఫస్ట్ టికెట్ కొట్టించినట్టు మన భూమి అంతా ఆక్రమంగా చేసి మనకు నష్టం చేసి మనకు 500-1000 రూపాయలు ఇస్తే ఇంక యాక్టివిస్ట్ ఎక్కడిది, ఈ దరఖాస్తు ఎక్కడిది అంటే ఏం జరుగుతుంది? ఇక్కడ మా ఉపాధ్యాయ సంఘం నేత చెప్పాడు, విస్తరణ ఏది వారు అనుకున్నట్టు నా మెసేజ్ వాట్సాప్ మెసేజ్లో చూస్తున్నట్టు చేస్తే ఈ హాల్ సరిపోయేది కాదు వచ్చిన సంఖ్య చూస్తే. ఇక్కడ ఎందుకు జరుగుతుంది అంటే ఎవరిని కూడా ఏ బచార్జ్ ఇవ్వకుండా పిలిచాం కాబట్టి స్వచ్ఛందంగా సొంత ఖర్చులు పెట్టుకొని వచ్చిన వ్యక్తులు నాకు డైమండ్స్తో సమానం. డైమండ్స్ అంటున్నాను. ఎందుకు అంటే ఎవరు కూడా ఈరోజు 10 నిమిషాలు సమస్య పరిష్కారం కోసం విద్య నేర్చుకునేటట్టు లేరు. సమస్య పరిష్కరించే వాళ్ళ కోసం మాత్రం పల్లకి మోస్తూ జెండా మోస్తూ వారికి 24 గంటలు 365 రోజులు సేవ చేస్తారు. కానీ సమస్యను పరిష్కరించుకునే వ్యక్తిగా మనమే ఎదగాలనే ఆలోచన మాత్రం చేయరు. కానీ అట్లాంటి వ్యక్తులు కాదు, ఒక డైమండ్స్ ఉన్నారు. ఆ డైమండ్స్ని మనం తీసుకుందాం, డైమండ్స్కి ట్రైనింగ్ ఇద్దాం, భవిష్యత్తులో రాష్ట్రమంతా మండలాల వారిగా గ్రామాల వారిగా విస్తరిద్దాం అనే ఒక మంచి లక్ష్యంతో పనిచేస్తున్న క్రమంలో నాకు కావాల్సింది క్రీము ఆలోచన అవగాహన ఉన్న వ్యక్తులు మీరందరూ రావడం నాకు చాలా సంతోషం. వారు అనుకున్న ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు, కానీ మీలో నాకు ఒక్కొక్కరిలో 1000 మంది కనబడుతున్నారు. ఎందుకు అంటే నాకు తెలుసు మీలో పవర్ ఏందో, మీరు ఎంత సేవ చేస్తున్నారో, మీరు ఎంత ప్రజల సర్వీస్ కోసం పనిచేస్తున్నారో, మీరు ఎంతో విలువైన సమయాన్ని ఇచ్చి ఇక్కడికి రావడమే మీరు చేసుకున్న మొదటి మెట్టు. మీలో అందరూ నాకు ఒక్కొక్కరిలో 1000 మంది కనిపిస్తున్నారు. ఖచ్చితంగా నేను ఆ 1000 మందిని మీ ఎంట చూపిస్తాను. ఓకే రైట్. మరి ఇక్కడ దరఖాస్తు ఏమైంది సార్ అన్నారు. ప్రలోభాలకు గురి కావద్దు, సమాచారం అడగండి. ఎక్కడ కూడా ఈ సమాచారం ఇవ్వకపోతే నీ సంగతి చూస్తా, నీ అంతు చూస్తా, నీ ఉద్యోగం తీస్తా అనే పదాలు మాత్రం మన నోటి నుంచి అస్సలే రావద్దు. మనం ఏమైనా అక్షరం మాట్లాడుతుంది, అక్షరమే సమాచారం ఇస్తుంది, అక్షరమే అన్యాయాన్ని అరికడుతుంది, అక్షరమే న్యాయం చేస్తుంది. అవకాశం లేదా? డబ్బులు కట్టకుండా మనం సమాచారం పొందే అవకాశం లేదా? దీంట్లో ఆ అవకాశం కూడా ఇచ్చారు. ఏం అవకాశం ఇచ్చారు? ఈయన 5,000 పేజీలకు 10,000 కట్టమని మనకు లెటర్ పంపితే మనం మళ్ళొక సెక్షన్ వాడాలి. సెక్షన్ 2J2, సెక్షన్ 2J1 and 2. సెక్షన్ 2J1 and 2 ఏం చెప్తుందో తెలుసా? సెక్షన్ 5 చెప్తా, మళ్ళీ ఎక్కువ చెప్పాను కాబట్టి మీరు స్పష్టంగా వినాలి. ప్రభుత్వ ఆస్తులు అన్నీ కూడా ప్రజలవే, ఇది కూడా ప్రజలదే. దీన్ని వాడుకునేటప్పుడు కానీ ఈ నిర్వహణ విషయంలో కానీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బు ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల నుంచి వస్తుంది. పన్నుల రూపంలో మనం చెల్లించిన డబ్బులు ప్రభుత్వం తీసుకొని వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, కార్యాలయాలు నిర్వహిస్తుంది. మరి కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఎవరిస్తారు జీతాలు? ఎవరిస్తారు? ప్రభుత్వ శాఖ ఇస్తుంది. ఆ శాఖకి డబ్బులు ఎవరిస్తారు? ప్రజలు ఇస్తారు. అదే క్రమంలో మనం అడిగిన రికార్డును భద్రపరిచి మనం అడిగినప్పుడు మనకు చూపించాల్సిన బాధ్యత కూడా సంబంధిత ఉద్యోగులు, రక్షకులు, ఉద్యోగులు అని సాఫ్ట్గా ఉంది, ఆ సంబంధిత ఫైల్స్ రక్షకులు, కస్టోడియన్స్ వాళ్ళు మనకు చూపించాలి. ఎందుకు చూపించాలంటే ప్రజాస్వామ్యంలో ప్రజల యజమానులు, ప్రజల డబ్బులతోటి ప్రభుత్వం నిర్వహిస్తున్నది కాబట్టి ప్రతి పౌరుడు యజమాని. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న రికార్డు, పత్రములు, ఆస్తులు అన్నీ ప్రజలవి. కాబట్టి మనకి ఈ సమాచారం కావాలి, చూసుకోవాలి అనుకున్నప్పుడు సెక్షన్ 2 సబ్సెక్షన్ J క్లాస్ 1 and 2 ఇది మీరు బుక్లో ఉంటుంది, మీరు రాసుకోండి. సెక్షన్ 2 సబ్సెక్షన్ J1 క్లాస్ 1 క్లాస్ 2. దీని ప్రకారం ఏం చేయొచ్చు? మీరు దరఖాస్తు పెట్టుకున్నాను 12/1/2024 రోజున 30 రోజుల గడువు లోపల మీరు ఏం చేశారు? నాకు 5,000 పేజీలు ఉన్నాయి, 10,000 రూపాయలు కట్టమని చెప్పారు కాబట్టి
అంత డబ్బు నేను కట్టే పరిస్థితులు లేను, కట్టాల్సిన అవసరం లేదు. సెక్షన్ 2J12 ప్రకారం నేను ఆ రికార్డులను తనిఖీ చేసుకుంటాను, చూసుకుంటాను. ఎందుకు చూసుకుంటాను? ఆ రికార్డులకు యజమానిని నేను కాబట్టి అనే సెక్షన్ ఇది, సెక్షన్ 2J1 and 2. మరి అడగగానే అంటాడు, అమ్మా నేనేదో ఇట్లా తప్పించుకుందా అని డబ్బులు కట్టితే అనుకుంటే మళ్ళీ ఆయన పైనుంచి వచ్చాడు. ఇంకా నేను యజమాన్ని, నువ్వు ఆ ఫైల్ కస్టోడియన్, నువ్వు తిరిగే కారు, కూర్చునే కుర్చీ, రాసే పెన్ను, పైన దిగే ఫ్యాను నాది, నాకు అవసరం పడ్డప్పుడు ప్రతి ఫైలు చూపించాల్సిందే అని సమాచార హక్కు చట్టం చెప్తుంది. కాబట్టి నేను చూసుకుంటానని మనం దరఖాస్తు పెడితే మనకు 3 రోజుల టైం ఇవ్వాలి. 3 రోజులు టైం ఇవ్వాలి. ఎప్పుడు? కార్యాలయం పని వేళల్లో 3 రోజులు టైం ఇవ్వాలని సాయంత్రం 6 గంటలకు రండి 9 గంటల దాకా చూసుకోండి అంటే కాదు. కార్యాలయం టైము 10:30 to 5. ఆ టైంలో 3 రోజుల డేట్ ఇవ్వాలి. డేట్ కూడా వారం రోజుల ముందు చెప్పాలి. ఇవాళ చెప్పి రేపు రా అంటే నీకేదో ఆపద ఉంటుంది, వేరే పని ఉంటుంది, లేకపోతే ఇంకో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వారం రోజుల ముందు మీరు వచ్చి మీరు కోరిన సమాచారం రికార్డులన్నీ చూసుకోగలరు అని మళ్ళీ లెటర్ పెట్టాలి, లెటర్ పంపాలి. మనం పెట్టాం కదా సెక్షన్ 2J1 and 2 ప్రకారం. దానికి రిప్లై ఇస్తూ 3 రోజుల టైం ఇవ్వాలి. డేట్ పర్టికులర్గా డేట్ ఇవ్వాలి, వారం రోజుల ముందు చెప్పాలి. ఈ డేట్ ఇచ్చినప్పుడు కూడా నేను ఒక కార్యాలయంలోకి వెళ్తే ఏం చేశారు? నేను అడిగిన సమాచారం వాస్తవానికి 5,000 పేజీలు ఉందని రాశారు. ఇదే విధంగా నేను దరఖాస్తు చేశాను, సెక్షన్ 2J ప్రకారం దరఖాస్తు చేశాను. 3 రోజులు టైం ఇచ్చారు. ఆయనకు కూడా తెలుసు. ఏమంటాడు? మా డిపార్ట్మెంట్లో ఆయనకి ఏం తెలుస్తుందండి, మా రాతలు కానీ, మా లెక్కలు కానీ, మా ఎంబీ బుక్లలో ఆయనకి ఏం తెలుస్తుంది అని ఆయన అనుకుంటాడు. కానీ ఒక సామాన్యుడు తన అవసరం రీత్యా అవసరమైనప్పుడు ఆ పత్రాలలో ఏముంటుందో తెలుసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అవగాహన పొందుతాడు. ఆ పత్రాలని చూస్తాడు. చూడడానికి వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్ళాలి, వాళ్ళు ఎట్లా మనకు సహకరించాలి. అయితే ఏం చేశారంటే, ఇదంతా రికార్డు రూము, ఇల్లు ఉంది చూసుకోపో అన్నాడు. అడిగిన దొరికితే అన్నట్టు మరి సాధ్యమేనా? నేను అడిగిన సమాచారం 5,000 పేజీలు ఉంది, రికార్డులన్నీ చూస్తే గుట్టలే ఉన్నాయి రూమ్ నిండా, చూసుకోపో అంటే మరి సాధ్యమైతే మన జీవితకాలం సరిపోదు అవన్నీ చూస్తానికి. కాబట్టి దీంట్లో స్పష్టంగా రాయబడింది, దరఖాస్తుదారుడు కోరిన సమాచారంలో అంశం 1, 2, 3, 4 4 అంశాలు అడిగాం. 4 అంశాలకు సంబంధించిన ఫైల్స్ని మొత్తం వరుసగా పెట్టాలి. ఎట్లా? 1వ అంశం, 2వ అంశం, 3, 4 కుప్పలు పెట్టి ఇది మీరు కోరిన సమాచారం ఇక్కడ ఉంటుంది, ఇది 1వ, 2వ, 3వ అని చూపించాల్సిన అవసరం ఉంటుంది. అంత బాధ్యతాయుతంగా పనిచేయమని సమాచార హక్కు చట్టం వారికి చెప్తుంది. మరి ఇంత విషయం, లోతైన విషయం ఎంతమందికి తెలుసు? మొదటి దశ మాత్రమే తెలుసు. సమాచార హక్కు చట్టంలో ఉన్న సెక్షన్ 6(1) ప్రకారం దరఖాస్తు మాత్రమే తెలుసు. మొదటి దశ కాగానే మిమ్మల్ని క్లోజ్ చేస్తారు. ఇంకా మళ్ళీ ఎక్కడ రాజుగారి పిల్లి పాలు తాగదు. ఎవరైనా పిల్లి పాలు తాగడం చూసారా? పిల్లి పాలు తాగడం సహజ లక్షణం. దరఖాస్తుదారుడు సమాచారం కోసం దరఖాస్తు పెట్టడం సహజం. గ్రామాన దరఖాస్తు పెట్టే వాళ్ళు ఉన్నారు, గల్లీకి ఉన్నారు. కానీ మొదటి దశలోనే ఆగిపోతున్నారు. మొదటి దశలో ఆగిపోయేసరికే బాబు 5,000 కట్టలేను, 10,000 కట్టలేను, ఈ దరఖాస్తు పెట్టడం వేస్ట్, సమాచారం రాదు, తిరగడం వేస్ట్ అనేది ఉంది. కాబట్టి ఇంతమంది వచ్చారు, లేకపోతే నిజాం కాలేజ్ సరిపోదు. బట్ నేనేమంటున్నా అంటే ఆ రోజు వస్తారు. అయినప్పుడు 3 రోజుల టైం ఇచ్చినప్పుడు స్పష్టంగా చూసుకుంటాం. ఆయన ఏమంటాడు? కావాల్సిందంతా చూసుకొని పోయినట్టు. చూసుకొని పోవడమే కాదు, అందులో అవసరం ఉన్న ప్రతి పేజీని, ఎన్ని పేజీలు అవసరం ఉంటే అన్ని పేజీలు తీసుకోవచ్చు. ఒక అతను అన్నాడు, ఒక పిఐఓ తీసుకుంటే 10,000 కట్టి 5,000 పేజీలు తీసుకో, లేదా చూసుకొని పో. నువ్వు యజమానివా, నేను యజమానినా? చట్టాలు ఏం చెప్తుంది? చూసుకొని పంట చూసుకుంటే ఏం? మళ్ళీ నేను ఎక్కడన్నా పోయి కంప్లైంట్ చేయాలంటే, ఎవరికైనా ఫిర్యాదు చేయాలంటే, ఇలా అన్యాయం జరిగిందంటే నేను చూసుకొని పోయింది ఆయనకి ఎట్లా ప్రజెంటేషన్ చేయాలి? అవసరం ఆధారం కావాలి కదా, ఎవిడెన్స్ కావాలి కదా. ఆధారం లేకుండా నేను ఒట్టిగా చూసుకొని పోయి బాగానే ఉంది బాగాలేదంటే ఎట్లా?
ఏ పేపర్ కావాలనో ఆ పేపర్ను మనం మార్క్ చేసుకొని ఈ పేపర్ కావాలంటే ఆ పేపర్ ఎన్ని కావాలంటే అని అంటే ఒక పేపర్ కావాలంటే ఒక పేపరు, 100 పేపర్ కావాలంటే 100 పేపర్లు, 5,000 కావాలంటే 5,000. మనదే క్వశ్చన్, మనదే నిర్ణయం. ఎన్ని కావాలంటే అన్ని తీసుకునే నిర్ణయం ఉంది. ఇందులో కూడా మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు. కాబట్టి మీరు స్పష్టంగా చెప్పండి, మేము ట్రైనింగ్ పొందాము, మాకు ఎన్ని పేజీలు కావాలంటే అన్ని పేజీలు ఇవ్వాలి, స్పష్టమైన డేట్ ఇవ్వాలి, స్పష్టంగా 1 2 3 4 లైన్ పెట్టాలి. ఇది బాగానే ఉంది. కానీ వాళ్ళు జిరాక్స్ ఇస్తారు కదా, ఒరిజినల్ ఫైల్ ఎట్లాగో ఆఫీస్లో ఉంటుంది. మరి జిరాక్స్ ఇస్తే అది జిరాక్స్ దీనికి ఎంత యొక్క అంటే మనకు శాంటిటీ అంటే మనకు ఎంతవరకు ఎవిడెన్స్ పనికి వస్తుంది, దాని యొక్క సమర్థత ఎంత అనుకున్నప్పుడు సమాచార దరఖాస్తులో ఎక్కడ కూడా కేవలం జిరాక్స్ తీసుకోవద్దండి. జిరాక్స్ చేసిన ప్రతి పేజీని ధృవీకరించి తీసుకోవాలి. ప్రతి పేజీని నేను 100 పేజీలు కావాలనుకుంటున్నాను, మార్క్ చేశాను. 100 పేజీలకు 100 రౌండ్లో 200 రూపాయలు. 200 రూపాయలు అంటే నేను సామాన్యుడిగా సమాజం కోసం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. 10,000 కాదు. కాబట్టి ఇక్కడ తగ్గింది ఏంది? బడ్జెట్ తగ్గింది. అదేవిధంగా మనం ఏ పేపర్లు అవసరమో ఆ పేపర్ తీసుకోవడం జరిగింది. ఈ పేపర్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ధృవీకరణ ముద్ర వేసుకోవాలి, సంతకం పెట్టాలి, ఆఫీస్ స్టాంప్ వేసి ప్రతి పేజీ మీద ధృవీకరణ చేసుకోవాలి. నన్నే ఎంతమంది అన్నారు, పైన కవరింగ్ లెటర్ రాసి ఇచ్చాను సార్, ఇదే మాకు అట్నే అలవాటు, అట్నే ఇస్తాం సార్, నేను ఎవ్వరికి ఇవ్వలేదు సార్, అది మీకు పనికి వస్తుంది సార్ అని ఆ క్షణాన మిమ్మల్ని పంపించేస్తాం. ఆ క్షణం అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వస్తే మళ్ళా సినిమా మళ్ళా మొదటి నుంచి వస్తారు. అంటే మనం అక్కడక్కడే తిరుగుతాం, గుళ్ళకి పోయేది లేదుగా అన్నట్టు. నేనేమంటున్నా, ధృవీకరణ చేసి తీసుకోండి. ధృవీకరణ తీసుకున్న ప్రతి పేజీ ఎంత పవర్ఫుల్ అంటే కోర్టులో ఎవిడెన్స్గా పనికొస్తుంది, కోర్టులో సాక్ష్యంగా పనికొస్తుంది. ఇంకా అప్పుడు ఆ పత్రాల మీద ఏమైనా తేడా వస్తే వాళ్ళు ఆఫీస్కి పంపించి ఈ దరఖాస్తుకు మీరు ఇచ్చిన సమాచార పత్రం ఇదేనా కాదా, అవును అంటే అవును అని తీర్పు వస్తుంది, మీకు మేలు జరిగే తీర్పు వస్తుంది. కాదు అంటే అది తప్పుడు పత్రం ఇచ్చినప్పుడు పిఐఓ మీద ఉద్యోగం పోయే పరిస్థితి వస్తుంది. తప్పుడు పత్రం ఇవ్వడానికి లేదు, అది విషయం. అదే క్రమంలో కొంతమంది మిస్గైడ్ చేస్తారు. మా దగ్గర లేదు, మీరు అడిగిన సమాచారం లేదు, పోయింది, కాలిపోయింది, దొంగలు పడ్డారు, కనిపించుటలేదు, స్పష్టంగా కనిపించుటలేదు. మరి ఏం చేద్దాం సార్? నీ ఇంట్లో ఒక ఆస్తి పోతే ఏం చేస్తాం? ఎవరైనా ఏం చేస్తాం? వెతుకుతాం, చుట్టుపక్కల వెతుకుతాం, ఇంటోళ్ళని అడుగుతాం, పక్కన ఇంకా కనిపించకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాం. మరి ఎంతమంది ప్రభుత్వ అధికారులు రికార్డులు లేవని రాస్తున్నారు? లేదు సార్ కనబడతలేదు, మీరు అడిగింది లేదు సార్ అని నోటి మాటతో చెప్తున్నారు. లేదు అంటే రాసేయండి. ఎందుకు లేదు? పబ్లిక్ రికార్డ్ యాక్ట్ 19 ఎంత సార్ సత్యనారాయణ సార్ 53 రికార్డ్ యాక్ట్ ప్రకారం ఏ ప్రజలకు సంబంధించిన రికార్డు లేకపోతే దానికి కారణం ఏదో చెప్పాలి. ఏ కారణం? మొన్న వచ్చిన వరదల్లో కొట్టుకుపోయింది, ఆఫీసే కొట్టుకుపోయింది, అందులో 3 మనుషులు కూడా కొట్టుకుపోయారంటే ఓకే, డన్. పోయిన దానికి ఏం చేయలేవు. మరి పోయిన దానికి సబ్స్టిట్యూట్గా ఎక్కడ ఉంటుంది? ఎంఆర్ఓ కార్యాలయం కొట్టుకపోతే ఆర్డీఓ కార్యాలయం ఉంటుంది, ఆర్డీఓ కార్యాలయం కూడా కొట్టుకపోతే ఒకసారి కొట్టుకపోతే కలెక్టర్ కార్యాలయం ఉంటుంది. ఇక అన్ని కొట్టుకపోతే ఏం చేస్తాం? కానీ నేను అనేది ఏంటంటే పబ్లిక్ రికార్డ్ యాక్ట్ ప్రకారంగా ఏ పత్రమైనా కనిపించడం లేదు అంటే దానికి జవాబుదారీతనం కావాలి. జవాబుదారీతనం ఈ పదం చాలా ముఖ్యమైనది సమాచార హక్కు చట్టంలో. జవాబుదారీతనం అంటే నువ్వు చేసే పనిలో ఏ విధంగా పని చేశావు, ఎక్కడ ఎటువంటి నిబంధనలు అనుసరించావు, ఎట్లా నిర్ణయం తీసుకున్నావు. పచ్చపెన్ను ఉందని నా ఇష్టం వచ్చినట్టు సంతకం పెడతానికి నీకు పచ్చపెన్ను ఇవ్వలే. పచ్చపెన్ను అంటే గెస్టెడ్ హోదా, నిర్ణయం తీసుకునే అధికారి హోదా. పెన్ను ఇచ్చామని సంతకం పెడితే కాదు, ఇష్టం వచ్చినట్టు సంతకం పెడితే మళ్ళీ రేపు జవాబు చెప్పుకోవాలి. జవాబు చెప్పడంలో తప్పు జరిగితే నీ పచ్చపెన్ను పోద్ది, నువ్వు పోతావు. చెప్పుకుంటే మనకు అట్లా అనిపిస్తుంది కానీ అంత పవర్ ఉంది. ఎవరికి ఉంది? ప్రజలకు ఉంది అడిగే అధికారం. మా గురువు గారు కాచం సత్యనారాయణ గారు
4 సార్లు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కేంద్ర సమాచార కమిషనర్ మాడవు శ్రీధర్ గారిని పిలిపించి మీటింగ్ చెప్పించారు. ఒక్కొక్క మీటింగ్కు 2 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది. ఆ 2 లక్షల రూపాయల ఖర్చును కూడా మాకు పూర్తిగా వెనుదనుగా ఉంటూ అసలు వారే ఖర్చులు పెట్టి మనకు చెప్పిస్తే మాడవు శ్రీధర్ గారు ఒక్కటే ఒక విషయం చెప్పాడు, 2 పదాలు చెప్పాడు. ఫైల్ నోట్స్. ఫైల్ నోట్ అంటే ఏంటి? ఎక్కడో పోతుంది సార్, మీరు దరఖాస్తు అన్నారు, ఇక్కడ చెప్తున్నారు అంటే ఇదంతా దాంట్లో మిగతవే. ఒక అధికారి ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆ నిర్ణయం తీసుకోవడానికి కావాల్సిన రిపోర్ట్స్ ఏంది, ఆ రిపోర్ట్స్ ఎప్పుడు చేశారు, ఎంక్వైరీ ఎవరు చేశారు, ఎంక్వైరీలో ఎవరు పంచనామా చేశారు, పంచనామాకు ఎవిడెన్స్లో ఎవరెవరు సంతకం పెట్టారు, చుట్టుపక్కల వారు లేదా గ్రామవాసులు లేదా మండలవాసులు ఏమైనా మీటింగ్ నిర్వహించారా, మీటింగ్లో పాల్గొన్న వాళ్ళు ఎవరు, వాళ్ళ అభిప్రాయాలు ఎట్లా ఇచ్చారు, రాతపూర్వకంగా ఇచ్చారా, మౌఖికంగా చెప్పారా, ఇట్లా మీటింగ్లో చెప్పారా, ఇవన్నీ నోట్ చేసుకొని మాత్రమే ఒక నిర్ణయం తీసుకోమని చెప్తుంది. ఆ నిర్ణయం తీసుకున్న ప్రతి విషయాన్ని ఏ విధానం ప్రకారం నిర్ణయం తీసుకున్నామో రాసే విధానాన్ని ఫైల్ నోట్స్ అంటారు. ఇది కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఈ నోట్ ఫైల్లో నిర్ణయం తీసుకునే క్రమంలో ఏదైనా చట్టాలను ఉల్లంఘిస్తే ఇక్కడ ఎందుకు ఉల్లంఘించడం జరిగింది, ఇది ఎక్కడ ఈ చట్టాన్ని ఎందుకు ఒబే చేశారు అని మనం ప్రశ్నించడానికి ఆధారం అవుతుంది. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ప్రజాస్వామ్యంలో ప్రజల యజమానులు గెస్టెడ్ ఆఫీసరు, ఆ గెస్టెడ్ ఆఫీసర్ ఏమైనా చేసుకోవచ్చు, తనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి రాసుకోవచ్చు అనే పదాన్ని మర్చిపోవాలి. ఏం చేయాలి, ఆయన విధానపరంగా పనిచేయాలి, ప్రజల ఆస్తులను కాపాడాలి, తన విధుల్లో ఎంత అధికార పరిధి ఉందో అంత అధికారిక పరిధికే పనిచేయాలి. కాబట్టి వారు కూడా ఫైల్ నోట్స్ నిర్వహించాలి. ఫైల్ నోట్ లేకుండా ఏ ఒక్క ఫైల్ మీద సంతకం పెట్టకూడదు. ఆ ఫైల్ మీద సంతకం పెడితే అక్కడ జరిగింది ఖచ్చితంగా చీకటి వ్యవహారమే. ఫైల్ నోట్ లేకుండా ఏ సంతకం జరిగినా నిర్ణయాలలో చీకటి వ్యవహారం జరుగుతున్నట్టుగా మనం గుర్తించవచ్చు. రైట్, బాగుంది సార్. ఇక్కడ సెక్షన్ 2J వరకు చూసాము, తనిఖీ చేసుకున్నాము, పేపర్లు తీసుకున్నాము, కేసుకు వచ్చినాము. వీళ్ళు బాగానే ఉన్నారు సార్, ఇంతవరకు బాగుంది. ఇది మీరు చెప్పారు, ఇచ్చిన వాళ్ళ గురించి చెప్పారు. వీళ్ళున్నారు వాళ్ళున్నారు, పాజిటివ్ నెగిటివ్ అన్నట్టు కొంచెం మంచోడు. మరి పూర్తిగా డేట్ ఆపోజిట్ ఉంటారు. ఆర్టీఐ అంటే ఏం కాదు, నాకేమైంది, ఆర్టీఐ తోటి ఏం కాదు, నేను ఏం చేసుకుంటూ చేసుకోపడ్డారు, ఆయన ఇక మార్చకూడదు ఎవరు. అట్లాంటి వ్యక్తిని ఎట్లా మార్చాలి? మరి ఆ మాట మాట్లాడేటప్పుడు మనకు ఎదురైనప్పుడు ఆవేశపడొద్దు. చాలామంది చేసే పని, పొరపాటు చేసే పని ఏంటంటే గొంతు చించుకొని ఆఫీసులో గోల చేస్తారు. ఇంకా కొంతమంది అన్పార్లమెంటరీ వాడతారు. అక్కడ మనం అప్పుడే కొలాప్స్ అవుతాం. ఆవేశంతో పని కాదు. చట్టంతో పని చేసేటప్పుడు ఓపిక, విధానం తెలిసి ఉండాలి. ఓపిక ఉండాలి, విధానం తెలిసి ఉండాలి. మరి విధానం ఏంటంటే సెక్షన్ 19 సబ్సెక్షన్ 1 మొదటి అప్పీల్ చేస్తూ మేము దరఖాస్తు చేశాము, 30 రోజుల గడువు అయిపోయినా మనకు సమాచారం ఇవ్వలేదు పలానా ఎంఆర్ఓ గారని మనం వివరాలు అందిస్తాం. మరి ఆయన అధికారి అంటారు, మీరే అంటారు, ఆ తానులోనే ముక్కలే సార్, ఈయన చిన్న ఆయన పెద్ద ఆయన, ఇద్దరు తోడు ఏంది తోడు అంతే. ఇక నెక్స్ట్ మీరు ఫుల్ స్టాప్ ఏదైనా పెట్టుకోండి. అట్లాంటి భాష మనకున్నా కూడా మనం చేయాల్సిన పని భావన ఖచ్చితంగా అదే ఉంటుంది. ఈయన ఇయ్యలేదు అంటే ఆయనకు అప్లై చేయగానే ఇద్దరు ఒకటే, ఆయన సాయంత్రం కాగానే ఇద్దరు ఒక్కనే కూర్చుంటారు, అన్ని చేస్తారు అనుకుంటాం. కానీ మనం విధానపరంగా దరఖాస్తు చేయాల్సిందే. వాళ్ళు ఎక్కడైనా కూర్చొని ఏమైనా చేయని, మన పని మనకు చేసిరా లేదా, మనకు సంబంధించిన సమాచారం ఇచ్చిరా లేదా అని మాత్రం మనం చేయాల్సిన డ్యూటీ ఇది చేసిన తర్వాత మరి ఈయన ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు సార్ తన దగ్గర? ఈయన 30 రోజులు ఉంచుకుంటూ ఇయ్యలేదు. మరి ఈయన తన దగ్గర ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు అంటే ఈయనకు 30 రోజుల గడువు ఉంటుంది. ఈ అప్పిలేట్ అధికారి అంటారు. ఈయన అప్పిలేట్ అధికారి ఇంతమంది గురించి చెప్తున్నారు సార్. మీరు ఇందాక ఒక పదం చెప్పారు, ఇప్పుడు రెండో పదం చెప్తున్నారు. పౌర సమాచారాధికారి, అప్పిలేట్ అధికారి, ఈ ముచ్చట్లు మేము వినలేదు అనుకోవచ్చు. మరి ఎంతమంది కార్యాలయాల్లోకి పోగానే
రండి సార్ అని మిమ్మల్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 10% ఉంటారా? 20? నో మోరా? 50% ఉంటారా? 1%. ఓకే రైట్ సార్, మీ 5% వేసుకుందాం. ఒప్పుకోరా? ఓకే రైట్. మీరు అక్కడ వాళ్ళు ఇంటలేదు మరి 5%కి ఓకేనా? రైట్. అయినప్పుడు వీళ్ళు ఏమంటారంటే అప్లెట్ అధికారి ఎవరు, పౌర సమాచార అధికారి ఎవరు, ఆయన హోదా ఏంటి, ఆయన యొక్క సెల్ నెంబర్ ఏంటి, ఆయన ఎట్లా సంప్రదించాలి అనే విషయం మనకు తెలియదు. కానీ సమాచార హక్కు చట్టంలో సెక్షన్ 5లో స్పష్టంగా చెప్పబడింది ఏంది? ప్రతి ప్రభుత్వ కార్యాలయం ముందు ఏం రాయాలి? బోర్డు రాయాలి పైన, ఎంఆర్ఓ కార్యాలయం. అవునా కాదా? ఉందా లేదా? ఉందా? ఓకే రైట్. లేదా? ఎంఆర్ఓ కార్యాలయం కూడా లేదా? ఎక్కడ సార్ మీది? ఏ మండలం? మీ మండలాలు ఉందా లేదా? సరే, మీ మండలానికి మొత్తం అవార్డు ఇద్దాం. రైట్. ఎంఆర్ఓ కార్యాలయం ఉంది. అయిన తర్వాత అదొక్కటి మాత్రం తెలుసు, ఎంఆర్ఓ కార్యాలయం పోతే బోర్డు ఉంటుందని. కానీ ఈ కార్యాలయం పోయే ముందు గేట్ సింహద్వారం ముందు 2 బోర్డులు ఉంటాయి. 2 సైనికులు, ప్రజా సైనికులు 2 ఉంటారు. వాళ్ళని ఎవ్వరు పట్టించుకోరు, అసలు వాళ్ళతో ముచ్చట పెట్టరు. కనీసం వాళ్ళకు ఓహో ఈయన ఒకటి ఉండాలని కూడా కనీసం గమనించం. ఏం సార్ వాళ్ళ గేట్ కార్డ్ ఎవరు మనసులో ఉంటారు? ఆఫీసర్ అంటే గేట్ కార్డ్ 2 ఉంటారు. బోర్డు రూపంలో సమాచార హక్కు సైనికులు ఉంటారు 2. ఒకటి ఆర్టీఐ బోర్డు ఉంటుంది. ఆర్టీఐ బోర్డు సమాచార హక్కు చట్టం 2005 బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో ఉంటుందా? ఉన్నదా? 50% ఉంది, 50% లేవు. ఓకేనా? నాకు తెలిసి 50% ఉన్నాయి. ఈ బోర్డు ఉందా లేదా రేపు మీరు చూడాలి. ఈ బోర్డులో పిఐఓ పేరు, హోదా, సెల్ నెంబర్. తర్వాత ఏపీఐఓ పేరు, హోదా, సెల్ నెంబర్. అప్లెట్ అధికారి పేరు, హోదా, సెల్ నెంబర్. ఇలా 3 పేర్లు ఉంటాయి. బోర్డు ఉంటుంది సార్, 50% ఉంటుంది. కానీ ఈ బోర్డులో ఇలా 3 పేర్లు కనపడవు. ఓ 10% కనపడవు. ఇంకో 10%లో పేర్లు ఉంటాయి కానీ హోదా ఉండదు. హోదా అంటే ఆయన డిప్యూటీ ఎంఆర్ఓనా, ఆర్ఐ కనపడదు. ఆ తర్వాత ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఆ ఫోన్ నెంబర్లు మాత్రం నాకు ఒక పదం ఉంది, క్రీస్తు శకం అని. క్రీస్తు శకం ఫోన్ లేదు కదా సార్ అనకండి. క్రీస్తు శకం ఫోన్ నెంబర్లు ఉంటాయి. పేర్లు కూడా క్రీస్తు శకం అంటే వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయి ప్రశాంతంగా రిటైర్మెంట్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళ పేర్లు ఉంటాయి. అంటే ఆ 20 సంవత్సరాల కింద పనిచేసే ఎంఆర్ వాళ్ళ పేర్లు ఉంటాయి. అంటే ఆ బోర్డును ఎంత నిర్లక్ష్యం వహించారో చూడండి. ఇక్కడ ఎవరి పేర్లు ఉండాలి? ప్రస్తుతం ఎంఆర్ఓ కార్యాలయం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పిఐఓ అనగానే డిప్యూటీ ఎంఆర్ఓ పేరు ఉండాలి, హోదా డిప్యూటీ ఎంఆర్ఓ, సెల్ నెంబర్ ఉండాలి. ఈ సెల్ నెంబర్ కూడా పనిచేసేదై ఉండాలి. 10 అంకెలు రాస్తే కాదు, అది పనిచేసేదై ఉండాలి. ఓకేనా? ఇది గమనించి చూడండి. పిఐఓ అయిపోయింది, ఏపీఐఓ, ఆర్ఐ ఉంటాడు. అప్లెట్ అధికారి ఆర్డీఓ పేరు ఉంటుంది. చాలామంది ఆర్డీఓ పేర్లు మారుతున్నా కూడా పట్టించుకోరు. ఇది ఒకసారి మనం చూద్దాం, మళ్ళీ మనం చేయాల్సి చెప్తాం. అయిన తర్వాత ఈ బోర్డుని మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆ బోర్డులో మీరు ఒక చిన్న పని చేయాలి. ఈరోజు క్లాస్కి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ పరిధిలో మీరు రకరకాల పనులలో మీరు తిరుగుతున్న క్రమంలో ఏ ఆఫీస్కి పోయినా ఆర్టీఐ బోర్డు కనపడంగానే దాంతో ఒకసారి మాట్లాడండి. మీతో దండం పెడితే సార్ బోర్డుతో మాట్లాడమంటారు. సెల్ ఫోన్ తోటి ఒక ఫోటో తీయండి. ఆ ఫోటోని మాకు పంపండి. మనం ఛానల్లో ఇద్దాం, అందరికి మీడియా చెప్తాం. ఏంటి అంటే పనిచేసే ఫోన్ నెంబర్లు పెడితే అభినందనలు, పనిచేయని ఫోటోలు, పనిచేయని ఫోన్ నెంబర్లు, పనిచేయని అధికారులు, రిటైర్మెంట్ అధికారులు పేర్లు పెడితే వాళ్ళకు పూలతోటి స్వాగతం చెప్తూ ఒకరోజు కార్యక్రమం చేద్దాం. నిజం. ఎక్కడ కూడా యుద్ధం అనేది 2 రకాలు, హింసావాదం, శాంతియుతవాదం. మనం శాంతితోటి పనిచేద్దాం, అక్షరాలతోటి పనిచేద్దాం, గులాబీ పూలు ఇచ్చి పని చేయించుకుందాం, మార్చుకుందాం. ఓకే,
ఒకరోజు ప్రోగ్రాం అందరికీ ఒకే రోజు ఇస్తాను, మీరు ఫోటోలు పెట్టగానే ఆ రోజు మీరు చేయాల్సింది ఒక శాలువా, ఒక 10 రూపాయల గులాబీ పూలు తీసుకొని వెళ్ళి, సార్ మీరు ఆర్టీఐ బోర్డులో సరిగ్గా లేదని మా రాష్ట్ర కమిటీ పరిశీలన చేసింది, మీ అందరికీ పూలు ఇచ్చి స్పష్టంగా పెట్టమని చెప్పడానికి మేము వచ్చాం సార్, మేము సమాచార హక్కు వికాస్ సమితిలో మండల కార్యవర్గ సభ్యులుగా ఉన్నాను అని మీరు పోయి నమస్కారం పెట్టండి. ఆయనకు కరెంట్ షాక్ పెట్టిన దానికంటే ఎక్కువ గిల్ల 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 కొట్టుకుంటాం. ఇది నా గ్యారంటీ. చేద్దామా? రైట్. అయిన తర్వాత ఫస్ట్ ఏం మార్చుకున్నాం? విధానపరంగా బోర్డు పెట్టాలని మార్చుకున్నాం. విధానపరంగా బోర్డు పెట్టే క్రమంలో మనం శాంతియుతంగా పెట్టించుకున్నాం. మరి బోర్డు పెట్టినాం కానీ బోర్డు పనిచేయాలి కదా, సమాచార దరఖాస్తు కానీ పనిచేయాలి కదా, ఇవ్వడం మొదలు పెట్టండి. ఇచ్చే క్రమంలో మొదలు పెట్టే క్రమంలో మీరు చేయాల్సింది ఒకటి, చాలామంది చాలా రకాలుగా చాలా సంఘాలు అందరు అధికారుల దగ్గరికి వెళ్ళి, సార్ నేను కృష్ణారెడ్డి, మాది మా పలానా ఊరు, నేను పలానా వ్యక్తిని అని పరిచయం చేసుకొని వస్తారు. కానీ మనకు అట్లా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. మన పరిచయం సమాచార హక్కు చట్టం కార్యకర్తగా మీరు పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓన్లీ సమాచార హక్కు చట్టం కార్యకర్తగా మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ బోర్డులో ఉన్న ఆయన పేరు మనకు తెలుసు కదా, చూసినాం కదా, ఉన్న దాంట్లో పోయి, సార్ పలానా రామారావు అనే వ్యక్తి ఇందులో పౌర సమాచారాధికారిగా ఉన్నారు, వారిని కలవడానికి వచ్చాం సార్, వారితోటి మేము సమాచారం తీసుకోవాలని వచ్చాం సార్ అని మీరు అనండి. అనగానే ఆ కార్యాలయంలో ఉన్న సిబ్బంది 20 ఏళ్ళ 30 ఏళ్ళ 50 ఏళ్ళ రామారావు రిటైర్ అయ్యి ఉన్నారు, ఇక్కడ లేరు సార్ రామారావు అంటారు. ఓకే సార్, మరి రామారావు లేరు అంటున్నారు కదా, మరి బోర్డు మీద ఆయన పేరే ఉంది కదా, మరి మా సార్ చెప్పినట్టు, మా గురువు చెప్పినట్టు, మా రాష్ట్ర కమిటీ చెప్పినట్టు ఆ బోర్డు ఫోటో తీసుకొని పంపమన్నారు, మరి ఆ బోర్డు ఫోటో తీసుకొని పంపమంటారా, లేదంటే ఇప్పుడు ఎవరున్నారో పిఏఓ చెప్తే వారితో మాట్లాడతామా అనండి. అప్పుడు ఆ పిఏఓ బాబు ఇటు రండి, నేను రండి, ఇటుకి రండి అంటారు. ఇక మిగతా ఆఫీసర్లు అంటారు, తర్వాత కూర్చొని కానీ బాబు రండి అంటారు. పోగానే మీరు ఏమనద్దు సార్, మీతోటి మాట్లాడే ముందు మాకు బీజేఆర్ ఆడిటోరియంలో నేర్పిన ట్రైనింగ్ ప్రకారంగా మీ పేరు బోర్డులో ఉంటేనే మాట్లాడమన్నాడు, మీ పేరు బోర్డులో రాస్తేనే మాట్లాడమన్నాడు. అప్పుడే మీరు దాని విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి. కాకుండా నేనే చెప్పంటే, కాదు సార్ బోర్డులో మీ పేరు రాయండి, రాయడానికి ఇబ్బంది అయితే పేపర్ మీద రాసైనా అతికియండి అని మొదలు పెడితే కదలిక మొదలవుతుంది. ఆయన బోర్డు మీద రాసి అతికించేటప్పుడు ఒక చిన్న ఫోటో తీసుకోండి. ఎందుకు అంటే, నేను మా పిఏఓని కలవగానే వారు మన విన్నపాన్ని పరిశీలించి స్పందించి బోర్డులో పేర్లు సవ్యంగా పెట్టడం జరిగింది, అది మేము చేసిన పని మా కమిటీకి తెలిపేయాలని ఫోటో తీస్తున్నా సార్ అనండి. అక్కడ మీకు అతనిలో మెమరీ కార్డులో ఖచ్చితంగా మీ పేరు ఫస్ట్ ఫైల్ రాస్తారు. బాబు నీ పేరేంటి, ఎక్కడుంటావు, ఏం సంగతి అని మీ ఫైల్ మొదలవుతుంది. మిమ్మల్ని ఒక రాత్రి కూడా ఒక అవసరం ఫోన్ చేస్తే, కృష్ణారెడ్డి చెప్పు ఎక్కడున్నావు అంటారు. కామన్గా మాట్లాడితే అందరిలో నువ్వు ఒకరు అంటాడు. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి, మన చట్టంలో మనకు సంబంధించిన బోర్డు సవ్యంగా ఉందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, అది చేద్దాం. ఇంతవరకు బాగానే ఉంది సార్, అప్పీల్ కాడికి పోయినా మళ్ళీ ఇక్కడ పోయినాయి సార్ అన్న 30 రోజుల్లో సమాచారం ఇవ్వకపోతే దరఖాస్తు చేసుకున్నాం. ఇక్కడ అప్పీల్ ఆర్టీఓ కాడ ఉంది, దరఖాస్తు ఎక్కడికి వచ్చింది, ఆర్టీఓ కాడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కోరిన సమాచారం మొత్తం ఉచితంగా ఇవ్వాలి. ఎందుకు ఉచితంగా ఇవ్వాలంటే, జాప్యం చేసింది కాబట్టి. జాప్యం అంటే 30 రోజుల గడువు, 30 రోజుల గడువు, 30 రోజుల గడువు, 30 రోజుల గడువు. 3 సార్లు ఎందుకు చెప్పానో గుర్తుంచుకోవాలి. సెలవులు వచ్చాయని, మేము విహారయాత్ర పోయామని, ఇంకోటి పోయామని కానీ లేదు. మనం ఇచ్చిన నిమిషం నుంచి 30 రోజుల టైం మాత్రమే ఉంటుంది. 4 రోజులు సెలవు వచ్చినాయి సార్, 4 రోజులు బంద్ అయింది సార్, 4 రోజులు ఎక్స్టెన్షన్ చేస్తానికి ఆయనది కాదు, చట్టంలో చెప్పింది 30 రోజుల గడువు లోపల సమాచారం ఏం చెప్పింది. కాబట్టి 30 రోజుల తర్వాత 1 గంట టైం దాటిన సెక్షన్ 7 సబ్సెక్షన్ 6 ప్రకారం ఉచితంగా ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి ఉచితంగా? మనం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ దరఖాస్తుకు
కేవలం ఇందులో దరఖాస్తు అనగానే 10 రూపాయల కోర్టు ఫీ టికెట్ పెట్టాలి అని అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు. ఇందులో 10 రూపాయలు పెట్టాలని తెలిసిన వాళ్ళ చేతులు. ప్రతి దరఖాస్తుకు 10 రూపాయల కోర్టు ఫీ టికెట్ పెట్టాలని తెలిసిన వాళ్ళ చేతులు. ఇంకా రైట్. సమాచార దరఖాస్తుకు 6(1) ప్రకారం పెట్టిన దానికి 10 రూపాయలు పెట్టాలనేది అందరికీ తెలిసిన సత్యం. కానీ దీంట్లో కూడా మనం ఇంకా లోతుగా తెలుసుకోవాలి. మనం ట్రైనింగ్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవో నెంబర్ 454 ప్రకారంగా గ్రామ స్థాయిలో కోరే సమాచార దరఖాస్తుకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు. గ్రామ పంచాయతీ ఆదాయ వ్యయాలు కావాలి, గ్రామ పంచాయతీ చేస్తున్న ఖర్చులు ఏంది, గ్రామ పంచాయతీ ఏం పనులు చేసింది, ఏ పనికి ఎంత ఖర్చు అయింది, ఆ వివరాలన్నీ తెలుసుకోవాలని మనం దరఖాస్తు చేస్తే తెల్ల కాగితం మీద ఈ వివరాలు రాసి పెట్టొచ్చు. ఎటువంటి టికెట్ పెట్టాల్సిన అవసరం లేదు. టికెట్ దరఖాస్తు రుసుము లేదు. ఇది గ్రామ పంచాయతీలో, జీపీ స్థాయిలో 0. మరి మండల స్థాయిలో సార్, మండల స్థాయిలో ఎంపీడీఓ, ఎంఆర్ఓ, అగ్రికల్చర్ ఆఫీసరు, ఎంఈఓ ఆఫీసు, విద్యుత్ శాఖ ఉన్నాయి కదా, ఆఫీసులు అన్నీ ఉన్నాయి కదా. ఆ ఆఫీసులలో దరఖాస్తు చేయాలంటే కేవలం 5 రూపాయల టికెట్ మాత్రమే పెట్టండి. సార్ మీరు మాకు 10 రూపాయలు అని తెలిసి 10 రూపాయలు ఈజీగా పెడతాం. కానీ చట్టంలో ఏం చెప్తుంది? జీవో నెంబర్ 454లో మండల కార్యాలయాల్లో సమాచారం కోరినప్పుడు కేవలం 5 రూపాయల ఫీజు కడితే చాలు. అది కోర్టు ఫీజు ద్వారా కానీ చాలాన్ ద్వారా కానీ దరఖాస్తు పెట్టచ్చు. నేను మాత్రం సులభమైన మార్గం చెప్పాలి కాబట్టి కోర్టు ఫీ టికెట్ 5 రూపాయలే దొరుకుతాయి, 10 రూపాయలు దొరుకుతాయి కాబట్టి 5 రూపాయల టికెట్లు జేబులో పెట్టుకోండి. 10 ఆ టికెట్ అతికించండి సరిపోద్ది. ఆ దరఖాస్తును జిరాక్స్ చేయండి, ఇన్వాయిట్లు ఇవ్వండి, ఇన్వాయిట్ తీసుకొని జేబులో పెట్టుకొని రండి, పని అయిపోతుంది. మరి మండలం దాంట్లో 5. మరి ఏం జరిగింది సార్ అంటే, నేను ఒక మండల కార్యాలయానికి దరఖాస్తు చేసుకుంటే ఆ మండల కార్యాలయంలో ఉన్న పిఐఓ అంటే సూపరింటెండెంట్, ఎంపీడీఓ సూపరింటెండెంట్ ఒక లెటర్ రాశాడు, 25 రూపాయల రిజిస్టర్ పోస్ట్ చేశాడు. ఆ లెటర్కు ఏమని రాశాడు? సమాచార దరఖాస్తు సెక్షన్ 6(1) ప్రకారంగా దరఖాస్తు చేసుకున్న మీ దరఖాస్తుకు కేవలం మీరు 5 రూపాయల కోర్టు ఫీ టికెట్ మాత్రమే పెట్టారు కాబట్టి మీ దరఖాస్తును తిరస్కరిస్తున్నాము, మీ దరఖాస్తును తిరస్కరిస్తున్నామని రాశారు. మరి క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు శకం అన్నట్టు మరి నేను కూడా 10 రూపాయల టికెట్ పెట్టలేదా, అవగాహన ఉండి పెట్టలేదా అనేది నాకు తెలుసు. కాబట్టి ఒక పౌర సమాచారాధికారి జీవో నెంబర్ 454 మీద అవగాహన లేకుండా నా దరఖాస్తును తిరస్కరించడం సరైనది కాదు. అవగాహన పెంచుకొని దరఖాస్తుదారులందరికీ సెక్షన్ 5 సబ్సెక్షన్ 3 ప్రకారంగా, సెక్షన్ 5 సబ్సెక్షన్ 3 ప్రకారంగా సహేతుకమైన స్థాయిలో సహాయం చేయమని చెప్పారు, సహేతుకమైన స్థాయిలో సలహాలు ఇవ్వమని చెప్పారు, సూచనలు ఇవ్వమని చెప్పారు, సమాచారం ఇవ్వమని చెప్పారు. కానీ మీరు అవగాహన లోపంతో నా దరఖాస్తును తిరస్కరిస్తున్నారు, మీ మీద అప్పీల్ ఎందుకు చేయకూడదు అని నేను దరఖాస్తు పెట్టాను. మళ్ళీ 25 రూపాయలు పోస్ట్ చేశాను. నేను రిజిస్టర్ పోస్ట్ 25 రూపాయలు పంపిస్తూ అదే సెక్షన్ జీవో నెంబర్ 454 కాపీని జిరాక్స్ పెట్టి దీన్ని ఒకసారి చదువుకొని పునఃపరిశీలించి సమాచారం ఇవ్వగలవు అన్న. అక్షరం చెప్పింది పునఃపరిశీలించి అంటే గమనించి, చూసి, తెలుసుకొని, అవగాహన పెంచుకొని సమాచారం ఇవ్వాలి. దరఖాస్తుదారులను అడ్డదారులు, తప్పుదారులు తప్పుడు సమాచారం ఇస్తూ ఇబ్బందులు పెడితే మీ మీద అప్పీల్ చేస్తానని హెచ్చరిక జారీ చేసినట్టుగా లెటర్ పంపాను. 5 రూపాయల పంచాయతీ సార్ ఇది. కానీ ఇది అవగాహన లోపానికి ఉన్న తేడా. లక్ష్మణ రేఖ అంటారు. నేను ఎప్పుడైతే ఆ లెటర్ పంపానో వీడు మామూలుడు కాదు, ఒక మార్క్ ఇచ్చారు. ఏమన్నారు? బ్రాండ్ ఇచ్చారు. మామూలుడు కాదు, నేను ఒక అవగాహన ఉన్నోడిని. సమాచారం అడిగినప్పుడు సమాచారం ఇవ్వకుండా తప్పించుకుంటే వదిలిపెట్టేటోని కాదు అనేది అర్థం చేయడానికే వెలిపించాను. మరి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, డివిజన్ స్థాయిలో అంటే అప్పుడు 10 రూపాయల టికెట్. ఇది 2005లో వచ్చిన
చట్టంలో ఆ 2005లో పెట్టిన రుసుముల వివరాలు. ఇప్పుడు 10 రూపాయలు అంటే 10 రూపాయలు ఏముంది లేని కట్టేస్తాం, కానీ పెట్టేటప్పుడు కూడా మనం దరఖాస్తు పెట్టేటప్పుడే మనలో యొక్క అవగాహన ఎంతుందో అనేది ఈ దరఖాస్తు చెప్తుంది. ఏముందని 10 రూపాయలు టికెట్ పెడితే 5 రూపాయలు పోతుందని కాదు, మనకు విలువ పోతుంది. దీనికి అవగాహన లేదు, నాకు 10 రూపాయలు టికెట్ పెట్టినప్పుడే 10th ఫెయిల్ అయిన బ్యాచ్ అనుకుంటాడు. ఆ మున్సిపాలిటీ కూడా డివిజన్ కిందకి వస్తుంది. ఓకే, ఈ ప్రశ్న నేను లాస్ట్ కడగమన్నా, మళ్ళీ ఇప్పుడు అడిగితే నాకు ఫ్లో పోతే మధ్యలో ఆగాల్సి వస్తుంది. ఓకేనా, రైట్. ఈ దరఖాస్తు పెట్టేటప్పుడే స్పష్టంగా సూటిగా రాయాలి, ఈ విధంగా చేయాలి. ఇది మరి ఎక్కడికి వచ్చినాం సమాచార కమిషనర్ ఆఫీస్ ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర హెడ్ క్వార్టర్లో కమిషనర్ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీసులో కమిషనర్ చీఫ్ కమిషనర్ ఉంటారు, 6 కమిషనర్లు ఉంటారు. మరి వీళ్ళందరూ ఏం చేస్తారంటే మనం వచ్చిన దరఖాస్తును పరిశీలించి మనకు ఒక డేట్ ఇస్తారు. విచారణకు వాళ్ళని పిలుస్తారు. ఎవరైనా పిలుస్తారు? దరఖాస్తు ఎవరికి పెట్టాం? పిఐఓ పెట్టాం. పిఐఓను మరియు అప్లైట్ అధికారి ఆర్టీఓను. ఈయన్ని ఏమని పిలుస్తారు అంటే, కృష్ణారెడ్డి దరఖాస్తు పెడితే 12/1/2024 రోజు మీకు దరఖాస్తు పెడితే మీరు 30 రోజుల సమాచారం ఇవ్వలేదు, మీరు ఇవ్వనందుకు సమాధానం చెప్పండి. అదేవిధంగా మీకు అప్పీల్ చేశాడు, అప్పీల్ చేసిన మీరు 30 రోజుల లోపల సమాచారం ఇప్పించలేదు, కాబట్టి మీరిద్దరు మాకు వచ్చి జవాబు చెప్పండి, సమాచారం ఇవ్వండి. లేకపోతే సున్నితంగా చెప్తే వినకపోతే ఏం చేస్తారండి? కఠిన చర్యలు ఉంటాయా లేదా? కఠిన చర్యలు కూడా ఉన్నాయి. ఏం చర్యలు ఉన్నాయి? కఠిన చర్యలు అంటే సెక్షన్ 19(3) ప్రకారంగా అప్పీల్ పోయిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ పైసలు పెట్టాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి టైం లోపల ఇవ్వలేదు కాబట్టి మనకు కోరిన సమాచారం అంతా ఉచితంగా ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ ఒక పెనాల్టీ బడ్జెట్ ఈయన మీద, పూర్తి పైసలు ఆయన జిరాక్స్ చేసి ఇవ్వాలి కాబట్టి. అయినా కూడా ఆయన చెప్పినా కూడా ఈయన ఇవ్వకపోతే కమిషనర్ దగ్గరకు వచ్చాం. మరి ఇక్కడ కమిషనర్ అన్నాం, హైదరాబాద్ అన్నాం, హెడ్ ఆఫీస్ అన్నాం, వాళ్ళంతా కోర్టు వేసుకొని పెద్ద పెద్ద హాల్లో ఉంటారు కదంటే, ఒక సిటిజన్గా మనం కామన్ మ్యాన్గా మనం పెట్టిన దరఖాస్తును తెలుగులోనే మాట్లాడుతూ మనకు కావాల్సిన సమాచారాన్ని ఇవ్వలేదు కాబట్టి సమాచారం ఇప్పించండి అని మాత్రమే అడగండి, ఆ సమాచారం పొందండి. ఎవరు లాయర్ల సహాయం అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. మన ఒక సామాన్యమైన పౌరుడుగా సమాచారం పొందొచ్చు. ఓకే, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళేసరికి కమిషనర్ అనగానే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఏదైనా అడ్వకేట్లో పెట్టుకోవాలన్న భయం అవసరం లేదు, మనమే పోవచ్చు. మనం పోయేటప్పుడు కమిషనర్ ఆఫీస్కి పోయేటప్పుడు హియరింగ్కి పిలిచిన డేటు టైం ఇస్తారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉదయం సెషన్ ఉంటుంది, మధ్యాహ్నం సెషన్ 2 to 5 ఉంటుంది. మీకు ఇచ్చిన టైం లోపల మనం వెళ్ళి జస్ట్ రిపోర్ట్ చేసుకోవాలి. సార్ నేను పలానాడు దరఖాస్తు చేసుకున్నాను, అప్పీల్ చేసుకున్నాను, ఇది ఇప్పియలేదు, మీరు ఇప్పియండి. మీరు ఇప్పించే క్రమంలో వీళ్ళు నాకు జాప్యం చేశారు కాబట్టి మీ దగ్గర దాకా వచ్చిందాక 30 రోజులు 60 రోజులు అయిపోయింది. జాప్యం చేశారు కాబట్టి సమాచారం ఉచితంగా ఇవ్వాలి. అదే క్రమంలో జాప్యం చేసినందుకు వారి మీద 250 రూపాయల నుంచి 25,000 రూపాయల పెనాల్టీ వేయచ్చు. జరిమానా. చాలామంది అంటారు జరిమానా అంటే భరించలేదు. జరిమానా నా మీద వేస్తే నేను 100 రూపాయలు కూడా దండ కట్టను, ఏడికైనా పోతాను, కోర్టుకైనా పోతాను. జరిమానా కడితే నేను తప్పు చేసిన ఒప్పుకున్నట్టే అనే పదం ఉంది. కాబట్టి అధికారి మీద 100 రూపాయలతో పెనాల్టీ పడ్డా నువ్వు సక్సెస్ అయినట్టే. మరి సక్సెస్ అయినట్టు అంటే కాదు, మనకు సమాచారం కావాలి కదా. ఆయన పెనాల్టీ పడితే మనకేమొస్తుంది? సమాచారం ఇస్తూ జాప్యం చేసినందుకు వారి మీద పెనాల్టీ వేస్తారు. 250 నుంచి 25,000. 25,000 పెనాల్టీ వేస్తే మా మిత్రుడు ఒక అతను అన్నాడు, సార్ ఆయన చేసిన కుంభకోణం 5 లక్షల కుంభకోణం, 1 కోటి రూపాయల కుంభకోణం, 25,000 పెనాల్టీ వేస్తే ఏముంది సార్? ఉల్లిగడ్డ మీద కొట్టే కాదు సార్, ఆయన ఉల్లిగడ్డ మీద కొట్టే కాదు సార్, కట్టేస్తాడు, ఏముంది హాయిగా కట్టేస్తాడు. కానీ జరిమానా, అది 25,000 కట్టడం కాదు, అది జరిమానా అనేది ఆయన రికార్డులో రాయబడితే తర్వాత క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. సెక్షన్ 20 సబ్సెక్షన్ 1, 2 ప్రకారంగా క్రమశిక్షణ చర్యలు. ఈ క్రమశిక్షణ చర్యలు ఏంటి
అంటే ఒక ఉద్యోగి మీద సమాచార కమిషనరు ఇతని మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి అని రాస్తే ఆ శాఖలో వచ్చే ప్రమోషన్లలో అతను చివరిలో ఉంటాడు. నేను నాకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 10th క్లాసు 3rd క్లాస్లో పాస్ అయ్యాను, 3rd క్లాస్లో ఫస్ట్ అటెంప్ట్ పాస్ అయ్యాను. కానీ ఒక వ్యక్తికి ఒక సబ్జెక్ట్లో ఒక మార్క్ తక్కువ అయిపోయి ఫెయిల్ అయ్యి సెకండ్ టైం సప్లిమెంటరీ రాశాడు. ఆ ఒక్క మార్క్ కలిసింది 365 మార్కులు వచ్చింది. ఇందులో ఎవరికి మెరిట్లో చూస్తే ఎవరు వస్తారు? 3rd క్లాస్ అతను ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిన ఆయన వస్తాడు. అట్లాగే డిసిప్లినరీ యాక్షన్ కింద అతని మీద డిసిప్లినరీ యాక్షన్ అయితే ప్రమోషన్లన్నీ ఆగిపోతాయి, ఇంక్రిమెంట్లు ఆగిపోతాయి. అతను ఇదేదో అంటారు కదా పామింగ్ ఆట, ఆ పామింగ్ అంటే పైకి పోయి కిందికి వచ్చి పడతాడు, కాడ పడతాడు. మళ్ళీ మొదటి నుంచి వాళ్ళ జూనియర్ల కాడ అసిస్టెంట్గా పనిచేయాల్సి వస్తుంది, తన జూనియర్ల కాడ అసిస్టెంట్గా పనిచేయాల్సి వస్తుంది. ఆయన కూర్చొని చెప్తే రాసుకొని లెటర్ కొట్టేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితికి రాదు. అంటే ఇంత పవర్ఫుల్ ఉంది, ఇంత విధానం ఉంది, ఇంత భయం ఉంది. కానీ దాన్ని వాడుకునే విధానం చెప్పేటోడు లేరు. ఎందుకు లేరు? నాకేమొస్తుంది, కలిమికి చెప్తే నాకేమొస్తుంది, వెంకరెడ్డికి చెప్తే నాకేమొస్తుంది, రవికుమార్ గారికి చెప్తే నాకేమొస్తుంది అనే పదాలు ఎక్కువ ఉన్నాయి. కానీ నీకేమొస్తుంది అంటే నీకు ఆపద రాకుండా కాపాడతాం. ఈ చట్టాన్ని మనం కాపాడితే, చట్టం గురించి విస్తృతమైన ప్రచారం చేస్తే మనకు సమస్యలు రాకుండా కాపాడుతాయి. పక్కిళ్ళు తగబడుతుంది నాకెందుకు అనుకుంటే పక్కన ఖచ్చితంగా మన ఇల్లుకు కూడా తర్వాత నిప్పు అంటుకోవడం సహజం. ఏమండి మాణిక్యరెడ్డి గారు, సహజమేనా? పక్కిళ్ళకు తలగబట్ట నాకేం లేదు అనుకుంటే మనకు నష్టం వస్తుందా లేదా? అతనికి సీటు రాకపోయినా నష్టం లేదు, అతను ఉద్యోగం రాకపోయినా నష్టం లేదు, ఆ రోడ్డు ఎక్కేసినా మనకు నష్టం లేదు, అతను దోసుకొని తిన్నా మనకు నష్టం లేదు అనుకుంటే రోడ్డు మీద నడిచిన 4 రోజులకే గుంతలు పడితే, వర్షాకాలమో లేకపోతే గుంతలో వస్తే కింద పడితే కాలో చేయ విరిగితే మనం హాస్పిటల్ పడతాం, ఉన్న అరకరం అమ్ముకోవాల్సి వస్తుంది. మరి ఒక్కరోజు చిన్న నిర్లక్ష్యం వల్ల నష్టం ఎంత జరుగుతుంది? తనకు రావాల్సిన ఉద్యోగం రాకపోతే, తన బిడ్డకు రాకపోతే, తన కొడుకు రాకపోతే అప్పుడు గోల చేస్తే వస్తుందా? ఎందుకు రాదు అంటే జనం ఎవరు పట్టించుకోరు. మీరు చేసే నిర్ణయాలను ప్రశ్నించేటోడు లేడు. ప్రశ్నించేవాడు లేనంతసేపు దోచుకునేవాడిదే జరుగుతుంది. అది కాబట్టి మిత్రమా, జోలపాట అయిపోయిందా? దయచేసి నీకు ఖర్చు పెట్టి సార్లతో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టించి పెద్దవాళ్ళ టైం ఎంతో ఇస్తే ఇక్కడ కూర్చొని చెప్తున్నా అంటే నేను కూడా నేను పరీక్ష పెట్టుకుంటున్నట్టే. ఎందుకంటే మా గురు సమానులు, మా మొత్తం చూస్తున్న వ్యక్తులు అసలు ఏంది ఈయన చేస్తున్న పని ఏంది అని తెలుసుకోవడానికి చేస్తున్నారు. నేను మీలో విజ్ఞాన జ్యోతులు వెలిగించాలి, ఒక్కొక్కరిని 1000 మంది సైనికులుగా తయారు చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్న, స్వార్థం కాదు. నేను అందరూ కూడా బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకుంటున్నా. ఆ లక్ష్యంతో ఇంతమంది నాకు టైం ఇచ్చి వస్తే జోల పాడినట్టు పడుకుంటే నేను ఏం చెప్పాలి? ఇదే వచ్చింది కష్టం. అయిపోయిందా? మా పంతులు బెల్ కొట్టాడు, మరి నేను ముగిస్తా. కాకపోతే కన్క్లూజన్ చేస్తా. ఒకేసారి బిర్యానీ పెడితే పర్వాలేదు, డబుల్ బిర్యానీ పెడితే పర్వాలేదు. ఫ్యామిలీ ప్యాక్ ఇచ్చి ఒక్కరిని తినమంటే మాత్రం కష్టం. ఫ్యామిలీ ప్యాక్ ఇచ్చి ఒక్కరే తినమంటే సమస్య ఏమైతే అజీర్తి వస్తుంది. ఒక్కనాడే మొత్తం చెప్తే ఎట్లా అంటున్నాడు సారు. అప్పుడప్పుడు మళ్ళీ రావాలి, మళ్ళీ మాట్లాడుకోవాలి. థియరీ ఉంటుంది, ప్రాక్టికల్స్ ఉంటాయి. నేను చేసేదంతా సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ఉద్యమం ఇది. ఏ ఒక్కరిని కూడా ₹1 ఇచ్చి బస్ ఛార్జింగ్కి ఇచ్చి రమ్మని చెప్పలేదు. మీరందరూ కూడా నేను చేతులెత్తి మొక్కుతున్నా. మీరందరూ కూడా నా మెసేజ్కి స్పందించి వచ్చినందుకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. మీరందరినీ మహాభారతంలో అభిమన్యుడు కాకుండా అర్జునుడిగా తీర్చిదిద్దాలి, దానకర్ణుడిగా మీకు పేరు రావాలి. ఇంకొక విషయం కూడా చెప్పారు. ఒక సర్పంచ్కి, ఒక ఎంపీటీసీకి, ఒక జడ్పీటీసీకి, ఒక ఎమ్మెల్యేకు పేరెంత వస్తుంది? అది పోగానే కూర్చిస్తారు, కూర్చుంటారు, ఫ్యాన్ ఇస్తారు, కూర్చుంటారు, అవసరమైతే కాఫీ తెప్పిస్తారు. కూర్చోండి, అక్కడ కూర్చోండి, అక్కడ లేదు సార్ అన్న వెనక కూడా. ముందు వెనకొచ్చిన వాళ్ళు వెనక కూర్చోవాలి, ముందరకు వచ్చి డిస్టర్బ్ చేయడానికి కాదు. ఇది మీరేమని అనుకోండి, ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్. టైంకి రావాలి, బస్ ఎక్కాలి, గమ్యం చేయాలి తప్ప పల్లెవేలకు కాదు. నేను వస్తున్నా ఉండయా అంటే ఉండేది కాదు. మీరేమని అనుకోండి. పల్లెవేలకు అయితే వస్తున్నా ఉండంటే ఆపుతారు, ఎందుకంటే ఎప్పుడన్నా పోతే మంచిలో ఛాయ పోస్తారండి.
పెద్ద మనుషులకు ఎవరికైనా కోపం వస్తే అనేది భావించకండి. రైట్ సార్, మరి ఈ చట్టాన్ని వాడుకుందాం, తెలుసుకుందాం. మీకు మెటీరియల్ ఇస్తా, దానికి సంబంధించిన అది ఏం చేయాలో కూడా మీకు సోషల్ మీడియాలో చెప్తాను. దాన్ని ఫాలో కండి. ఎక్కడ కూడా మీరు లక్ష్మణ రేఖ దాటొద్దు. ఎక్కడ కూడా నేను నీ సంగతి చూస్తా అని మాత్రం కాలు ఎగరేయొద్దు. అన్పార్లమెంటరీ వాడద్దు. మాకు ఎందుకు హెచ్చరికలు చెప్తున్నానంటే, మా గురువు గారు చెప్పారు, అందరికీ బ్రహ్మాస్త్రం ఇస్తే రేపు వీరందరూ పోయి అధికారులను వేధిస్తే, బెదిరిస్తే, యుద్ధం చేస్తే నాకు అట్లా కనపడతలేదు. వీరంతా చెప్పిన మాట వినే వారుగా కనిపిస్తున్నారు. ఎవరు కూడా విధానాన్ని అవాయిడ్ చేస్తే మాత్రం మాది బాధ్యత కాదు అని ముందే చెప్తున్నాం. విధానపరంగా నడవండి. మీ వెంట మీ ఊరికి వస్తాం, మీ సమస్య దగ్గరకు వస్తాం. మీ సమస్య దగ్గర ఉన్న కాడ సమస్య సొల్యూషన్ చెప్తాం. ఇంకా మేము చెప్పేది ఏంటంటే, మేము రాకుండానే అయిపోయిందా సార్? వెల్కమ్ సార్. మాకు గురువర్యులు సమాచార హక్కు ప్రధాన సమాచార కమిషనర్, మాజీ ప్రధాన సమాచార కమిషనర్ వరుణ్ వెంకటేశ్వర గారికి స్వాగతం. సైదులు సైదుల్ గారు వారికి బ్యాచ్ అలంకరిస్తారు. ఫరీదు నవీన్ ఇద్దరు వచ్చి ఈసారి బుకే. సురేష్ చాలా తెచ్చుకో. లేదు. ఒక ప్రశ్న మీరు అడగకుండానే చెప్తాను. 30 రోజుల లోపల సమాచారం అన్నారు. కొన్ని పనులు, కొన్ని సమాచారం అప్పటికప్పుడే కావాలి, అత్యంత వేగంగా కావాలి. ఆ వేగంగా సమాచారం పొందకపోతే మనకు రావాల్సిన ఉద్యోగం పోయిన తర్వాత నెల రోజుల దాకా వెయిట్ చేస్తే కాదు కదా. రావాల్సిన సీటు పోతే నెల రోజుల దాకా వెయిట్ చేస్తే కాదు కదా. సీట్ అంటే చాలా సింపుల్గా అనుకుంటారు. ఒక మెడికల్ కాలేజీలో గవర్నమెంట్లో సీట్ వస్తే ఏంటి, రాకపోతే కొనుక్కుంటే ఎంత అంటే ₹1 కోటి కావాలి. ప్రైవేట్లో ఒక మెడికల్ కాలేజీలో ఒక సీటు రావాల్సింది మనకు ప్రభుత్వ ఆఫీసులో, దాంట్లో రాకపోతే అక్రమాలు జరిగి మెరిట్ ఉండి రిజర్వేషన్ ఉండి రాకపోతే సైలెంట్గా ఉంటే మనకు కొనుక్కోవాల్సి వస్తే ₹1 కోటి కావాలి. మరి ఇంత నష్టపోతున్న క్రమంలో మరి చట్టం ఏమైనా ఉపయోగపడుతుందా? ఇమ్మీడియట్గా మనకు సమాచారం తీసుకునే అధికారం ఉందా? యజమాని అనుకున్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవాలి కదా. మీరందరూ యజమానులన్నీ ఓకేనా? డౌట్ ఉందా ఎవరికన్నా? డౌట్ ఉన్న వాళ్ళు చేతులు ఎప్పుడు లేదు కదా, అందరం యజమానులే కదా. రైట్. కాబట్టి సెక్షన్ 7(1) ప్రకారంగా 48 గంటల్లో మనం సమాచారం తీసుకోవచ్చు. 48 గంటల్లోపు సమాచారం తీసుకోవచ్చు. ఇది ప్రాణానికి సంబంధించి, తన జీవనానికి సంబంధించి ఇబ్బందికరమైన విషయాలు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా మనం సమాచారం పొందే అవకాశాన్ని సెక్షన్ 7(1) ఇచ్చింది. ఇదంతా బాగుంది సార్. ఈ దరఖాస్తు ఒక ప్రశ్న నాకు వచ్చింది. మనకు కావాల్సిన సమాచారం ఏడ దొరుకుతుందో తెలియదు, ఎవరిస్తారో తెలియదు, ఎవరి దగ్గర ఉంటుందో తెలియదు. ఈ ప్రశ్న వేసిన మీరేం చేస్తారు? ఎట్లా దరఖాస్తు పెడతారు? ఎవరు పెడతారు? దీంట్లో ఆ క్వశ్చన్ కూడా ఇచ్చారు. ఆ సౌకర్యం కూడా ఏమి ఇచ్చారంటే, సెక్షన్ 6(3) ప్రకారం బదిలీ చేసే అవకాశం ఇచ్చారు. అది ఏంటంటే, నేను చెప్పుకున్న మార్గం, నేను ఎంచుకున్న మార్గం సార్ మీతో ఖచ్చితంగా మాట్లాడిస్తా. యా, సెక్షన్ 6(1) ప్రకారం మీరు ఏ ప్రభుత్వ కార్యాలయమైనా మీకు కావాల్సిన సమాచారం గురించి అడగండి. అది ఎంఆర్ఓ ఆఫీస్లో కావచ్చు, విద్యుత్ శాఖకు సంబంధించింది కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ఆర్టీఓ కావచ్చు, ఆర్ఎంపీ కావచ్చు, వైద్యానికి సంబంధించి కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా పర్వాలేదు. మీరు ఏదైనా కార్యాలయం పోయి మీకు కావాల్సిన సమాచారం అడగండి. అది చదవగానే అంటారు, మా దగ్గర ఉండదు కదా, ఇది మేమెందుకు తీసుకుంటాం, మేము ఇయ్యం, అసలు మీ దరఖాస్తు తీసుకోమంటారు. అన్నప్పుడు మరి మనం ఆ దరఖాస్తుని పట్టుకొని ఎన్నాళ్ళు తిరుగుతాం? ఆ ఆఫీస్ దొరకాలంటే మరి మనకు సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి సెక్షన్ 6(1) ప్రకారం దరఖాస్తు ఇచ్చినప్పుడు ఎవరైనా తీసుకోవాల్సిందే. ప్రభుత్వ
పౌర సమాచార అధికారి ఎవరైనా తీసుకోవాలి. తీసుకున్న దరఖాస్తును వారు చెప్పినట్టు 5 రోజుల్లోపు ఈ సమాచారం ఏ కార్యాలయంలో లభిస్తుందో, మీరు అడిగిన సమాచారం ఏ కార్యాలయంలో లభిస్తుందో వారికి బదిలీ చేయాలి. బదిలీ చేశారు, వారు పంపారు, కానీ మీకు తెలియదుగా. మరి తెలియకపోతే ఎట్లా? మీకు కూడా లెటర్ పంపాలి. ఏమని? మీరు కోరిన సమాచారం పలానా R&B కార్యాలయంలో ఉంది, వారికి మేము ఈ లెటర్ను బదిలీ చేసిన జరిగింది, అదేవిధంగా ఆ బదిలీ చేసిన విషయాన్ని మీకు తెలియపరుస్తూ మీకు కూడా లెటర్ పంపుతూ వారి నుంచి సమాచారం పొందగలరు అని రాయాలి. అంటే అడ్రస్ తెలుస్తుంది, అక్కడ సమాచారం ఉందని తెలుస్తుంది, మనకు సమాచారం 30 రోజులు వస్తుంది. అంటే 5 రోజులు ఎక్కువ ప్లస్ 30 రోజులు. ఈ లెటర్ వచ్చినాక మనం 30 రోజులు ఆగాలి. ఇది సెక్షన్ 6 సబ్సెక్షన్ 3 చెప్తుంది. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. అన్ని విషయాలకు మీకు చెప్పడానికి కాచం సత్యనారాయణ గారి మార్గదర్శనంలో మా గురు సమానులు సమాచార హక్కు చట్టంలో ఈరోజు నేను ఈ స్టేజ్ మీద ఉండి మాట్లాడుతున్నా అంటే నన్ను మొక్కగా ఉన్న వ్యక్తిని మహావృక్షంగా మలచడానికి వెన్నుదన్నగా ఉన్న మా మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర వెంకటేశ్వర గారికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. వారి సత్యనారాయణ గారు ఒక సైడ్ ప్రోత్సహిస్తున్నప్పుడు వారు శిక్షణ విషయంలో వారు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా గురు సమానులు మానం గోనారెడ్డి, గాద వినోద్ రెడ్డి, అదేవిధంగా వీరారెడ్డి, వీరందరూ కూడా మా యాక్టివిటీస్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ మన దాంట్లో పార్టిసిపేట్ అయ్యడానికి నేను ఉంటా మీ ఎంట అని నాకు ప్రోత్సహిస్తున్న వీరందరికీ కూడా వారి మార్గదర్శనంలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరందరినీ కూడా సైనికులుగా, సివిల్ సైనికులుగా, ప్రజా సైనికులుగా తయారు చేసి ప్రజా సమస్యల పరిష్కారంలో మీరు ముందే ఉండేలాగా నా శాయశక్తుల పనిచేస్తానని తెలియజేసుకుంటూ మరిన్ని విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా మీకు ఎక్కువగా అందించడానికి ప్రయత్నం చేస్తా. ఇట్లా ఫిజికల్గా కలవాలంటే ఎంతో వ్యయప్రయాసాలు అవుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఉండండి, స్పందించండి ప్లీజ్. ఏదైనా విషయం చెప్పినప్పుడు ఆ దానికి మీరు ఎస్ ఆర్ నో, లేకపోతే మీ స్పందన ఇది బాగుంది లేదా ఇంకా ఇంతకంటే మెరుగైన మార్గం ఉంది. నేను ఇక్కడ క్లాస్ చెప్తున్నప్పుడు ఆ సార్ ఒక మాట చెప్పారు, అప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఓకే ఎస్ వారికి అవగాహన ఉంది, అట్లాంటి వ్యక్తులు మీరంతా కావాలి. ఓకే, మీరందరికీ విన్నపం, ఎప్పటికప్పుడు మన యొక్క సోషల్ మీడియాలో స్పందించండి. ఎక్కడెక్కడి వార్తలు పెట్టకండి, రకరకాల ఇబ్బందులు పెట్టకండి. మిగతా ఇబ్బంది ఇది ఒక మంచి మేధావుల సభ, పౌర సైనికుల సభ. ఒక్కొక్కరు ఒక 1000 మందితోటి సమానం, 1000 మందితో సమానం. నా లక్ష్యం ఈ సంవత్సరం అక్టోబర్ 12, 2024 మా గురువు గారులైన సమానులైన పెద్దల ముందు చెప్తున్నా, 1,00,000 మందిని సైనికులుగా తయారు చేస్తానని శపథం చేస్తున్నా. మరి దానికి మీరు కూడా సహకరించాలి. మీరు మీ పరిధిలో పనిచేయండి, మీ పరిధిలో వచ్చే మెసేజ్లు షేర్ చేయండి, మీ పరిధిలో ఉన్న కార్యాలయాలకు మీరు పోయి పరిచయం చేసుకోండి, మీ పరిధిలో ఉన్న సమస్యల మీద మీరు వెళ్ళి అధికారిని కలవండి. కొట్టొద్దు, తిట్టొద్దు, ఏమి చేస్తావా చేయవా అని అడగాల్సిన అవసరం లేదు. ఈ సమస్య ఉంది, మీ దృష్టికి వచ్చిందా లేదా, ఎందుకు చర్య కాలేదు, దీని మీద ఏంటి పరిస్థితి, నేను యాక్టివిస్ట్గా వచ్చి అడుగుతున్నా. చేసే ఏదైతే చేయండి, లేదంటే రాసియండి, ఒకటే పదం రాసియండి. రాసియడం అనేది చేయరు, ఖచ్చితంగా పని చేస్తారు. పని చేయడం మొదలైతే మీకు గుర్తింపు వస్తుంది, పేరు వస్తుంది. మీకు చేసే వృత్తులలో కూడా మీరు ఖచ్చితంగా నెంబర్ 1 అవుతారు. ఎందుకంటే చాలామంది LIC ఏజెంట్లు ఉండరు, R&B డాక్టర్లు ఉండరు, రకరకాల వృత్తులలో ఉన్నారు. చాలా ప్రజా సంఘాల వాళ్ళు ఉన్నారు. ఈరోజు కింద కూర్చున్న వాళ్ళు MIMలు ప్రజా సంఘాలలో ఉన్నారు. వాళ్ళ ఒక్కొక్కరి వెంట 5,000 మంది సైనికుల సభ్యులు ఉన్నారు. మా కొండా వెంకన్న గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు, మా దండంపల్లి సత్తయ్య కార్మిక సంఘం నేత. ఇవాళ నా మీద ప్రేమతో చట్టం మీద అవగాహన పెంచుకోవడానికి వచ్చారు. మీరందరూ MIMలు ఉన్నారు. ఇది సాధ్యమవుతుందని అనుకుంటూ మీ అందరి సహకారం ఇవ్వాలని కోరుకుంటూ మరిన్ని విషయాలు సోషల్ మీడియాలో తెలుసుకుందాం. కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మీకు తేవడం జరిగింది. ఈ మహాసభలో ప్రముఖులు వచ్చిన తర్వాత వాళ్ళ విషయాలు మాట్లాడిన తర్వాత మెటీరియల్ ఇస్తూ వాటిని ఎట్లా వాడుకోవాలో కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. నాకు సార్ ఆహ్వానిస్తే 1.5 గంట తీసుకున్నా, నాకు మధ్యలో ఆగే బండి కాదు ఇది, వందే భారత్ ఎక్స్ప్రెస్. మీరు ఏమని అనుకోండి, గోనారెడ్డి సార్ హెచ్చరిక చేస్తున్నాను, ఇబ్బంది అవుతున్నా, కానీ మీరెవ్వరు కూడా ఇబ్బంది పడలేదు అనుకుంటూ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.
దాదాపు సమయం 2 గంటల 10 నిమిషాలు అయింది. ఒక 20 నిమిషాలు లంచ్ చేసి అధ్యక్ష కార్యదర్శులకు, మండలాధ్యక్షులకు, గ్రామ అందరికీ కార్యదర్శులకు, వేదికను అలంకరించిన ముఖ్య అతిథులు పెద్దలకు అందరికీ నా పాదాభివందనం తెలియజేస్తున్నాను. సమాచార హక్కు చట్టం గురించి మనం చెప్పాలంటే చాలా ఉంటుంది. ఆల్రెడీ సార్ చెప్తూనే ఉన్నాడు. నేను 2016లో సార్తో పాటు జాయిన్ అయినప్పుడు సార్తో పాటే ఇప్పటిదాకా కూడా సార్తో పాటే ట్రావెల్ చేస్తున్నాను. ఇదంతా ఎందుకంటే షార్ట్కట్ ఒక్కటే విషయం చెప్తాను. పోయిన 2019లో ఎలక్షన్ టైంలో మనకు సర్పంచ్కి అవకాశం వచ్చింది. మేము వేస్తామనంటే అక్కడ ఊళ్ళో ఉన్న కొంతమంది పెద్దలు అలా ఎలా వేస్తారు, నువ్వు ఊరిని జడగొడుతున్నావురా, ఎస్సీ రిజర్వేషన్ వచ్చినా కూడా మరి మాకు ఎందుకు అవకాశం లేదని మేము అడిగితే మీరు అలా ఎలా వేస్తారు, లేదు వేలపాడ పడాలి, ఊళ్ళు మొత్తం మీద వేలపాడ పడాలంటే లేదు సార్, సమాచార చట్టాలు ఉన్నాయి, మాకు అర్హత ఉంది, ఎస్సీ వచ్చింది రిజర్వేషన్ వచ్చిందని చెప్పినా కూడా మమ్మల్ని అనగదొక్కాలని చూశారు చాలా వరకు ఊళ్ళో. నేను అదే విషయం మన దైవము కృష్ణారెడ్డి సార్ గారికి చెప్పాను, నువ్వు ఏదేమైనా సరే నువ్వు ఫస్ట్ అయితే నామినేషన్ అయ్యి తర్వాత నేను చూసుకుంటా ఏమైనా ఉంటాయని సార్ చెప్పారు. సారు ఆలోచన మేరకు ఖచ్చితంగా నేను ఆ రోజు దాంట్లో నామినేషన్ వేయడం జరిగినది. నామినేషన్ వేసినాక ఎవరైతే నాతో సవాల్ విషయాలు ఆ తర్వాత వాళ్ళ మీదనే నేను నామినేషన్ వేసినాక వార్డు మెంబర్గా సర్పంచ్ చేశాను. వేరే అన్యాయ కారణాలలో మాకు రిలేషన్స్ మాకు అయిన బావగారు ఇక్కడ సర్పంచ్ ఉండి ఖచ్చితంగా నేను చేస్తే ఈసారి నాకు అవకాశం ఏమంటే ఆయనకి ఇచ్చి అత్యధిక మెజార్టీతో అక్కడ 338 ఓట్లతో మెజార్టీతో గెలిపించుకున్నాను ఆయన సర్పంచ్గా. అదే వార్డులో 2వ వార్డు నెంబర్గా 72 ఓట్లతో మెజార్టీతో నేను గెలిచాను అక్కడ. ఈ సందర్భంగా నేను మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. సమాచార హక్కు చట్టం ఎంత పవర్ఫుల్లో ఖచ్చితంగా మీరు అందరూ తెలుసుకోవాలి. ఇంకా కూడా నాకు ఇంకొకటి ఏంటంటే అక్కడ ఎన్నికల కోడ్కు ఎన్నికల ఖర్చులు ఇవ్వాలి ఖచ్చితంగా. ఇది మన సమాచార చట్టం వల్ల వస్తుంది. ఎన్నికల ఖర్చులు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వార్డు మెంబర్ కానీ ప్రతి ఒక్క సభ్యుడు ఎన్నికల ఖర్చు వివరాలు ఎన్నికల కమిషనర్కి ఇవ్వాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఇవ్వాలి. ఆల్రెడీ నేను అది ఎన్నికల ఖర్చు ఆల్రెడీ నేను ఎంపీడీఓ గారికి సమర్పించాను. ఎన్నికల ఖర్చు ఇచ్చినా కూడా మమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది ఒక 2 ఇయర్స్ తర్వాత. ఎందుకని మేము అడిగితే అదే మళ్ళీ మా సార్ గారి దగ్గర కృష్ణారెడ్డి సార్ దగ్గరికి పోతే సారు కానీ ఎంపీడీఓ గారికి కాల్ చేస్తే సార్ అది వార్డు నెంబరు ఎన్నికల ఖర్చు చేయలేదు కాబట్టి సస్పెండ్ చేశాను సార్ అని చెప్పి కమిషనర్ ఉంటుంది అదేం చేస్తారని చెప్పాడు. అదే విధంగా సారు ఆర్టీఐ చేసి అసలు దాని వివరాలన్నీ అడిగిండు. సమాచార చట్టం సంబంధించి 2019 ఎన్నికలకు సంబంధించి దీపకుంట గ్రామంలో మొత్తం ఎన్నికల ఖర్చు ఇచ్చిన వాళ్ళు ఎంత అయ్యే వాళ్ళు ఎంత మొత్తం తెలిస్తే యాక్చువల్గా ఇచ్చింది అక్కడ 1వ నెంబర్ వాడితే తప్పు. మేము అన్ని కనిపించిన 1వ నెంబర్ బదులు కల్పన బదులు కలమ్మ అని పడ్డది. దాన్ని సారు మేము కలిసి ఎంపీడీఓ గారికి చెప్పి వార్నింగ్ ఇచ్చి చిలకమర్తి నరసింహారావు సారు అప్పుడు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. నిండు సభలో ఇలాగే కలెక్టరేట్లో ఉన్నప్పుడు సారు నేను ఇద్దరు కలిసిపోయి సార్ మమ్మల్ని ఎంపీడీఓ గారు నిలదీయడం జరిగింది. సమాచార చట్టం ద్వారానే ఇదంతా సాధ్యమైంది. వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అవసరాల కోసం ఇదే దశలో మనం ఎదుగుతున్న దశలో గత 8 సంవత్సరాలుగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఎన్నో సమస్యలు పరిష్కరించుకుంటున్న క్రమంలో రాజకీయ పార్టీల వాళ్ళు రకరకాల ఇబ్బందులు పెట్టినా నువ్వెవడు మమ్మల్ని అడగడానికని ప్రశ్నించిన ఇది నా ఒక్కరి హక్కు కాదు సార్, ప్రతి ఓటరు హక్కు, ప్రతి వ్యక్తి హక్కు, ప్రతి పౌరుని హక్కు. ఇది పార్లమెంట్ లో ఇచ్చిన చట్టం. పార్లమెంట్ ద్వారా వచ్చిన హక్కును తెలియకుండా దాచిపెట్టి మూసిపెట్టి మీ అక్రమాలు సాగుతున్నాయి. మీ అక్రమాలను అరికట్టాలంటే ప్రతి పౌరుడు సైనికుడుగా కావాలి. ఇది పౌర సైనికుడు కావాలి. ఆ పౌర సైనికులను తయారు చేస్తా, ప్రజా సైన్యాన్ని నిర్మిస్తా, ప్రజాధనాన్ని కాపాడుతా. ప్రజాధనం కాపాడడంతో పాటే ప్రగతి సాధ్యం అవుతుంది. ఆ ప్రగతి సాధ్యానికి కోసమే
సిద్ధంగా ఉన్నా. ఆ గురువు నేర్పిన విద్య గురించి ఒక ముచ్చట మాట్లాడాలంటే, ఏ వ్యక్తి కూడా ఒక స్థానం పోగానే తన మూలాలను మరిచి తన ప్రాంతం వాళ్ళని మరిచి ఆ స్థానంలో కూర్చొని హోదాను అనుభవిస్తారు తప్ప ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించరు. కానీ తన పరిధిని మించి తన అధికారాన్ని మించి సమాచార కమిషనర్గా తన విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో సమాచార దరఖాస్తుదారులకు ఎవరికైనా ప్రజా సమస్యల మీద తప్పనిసరి అవసరమైనప్పుడు పరిధిని మించి వారిని కూర్చోబెట్టి సమాచారం ఇప్పించడమే కాదు, వారి సమస్య పరిష్కరించిన ఘనత మన వర వెంకటేశ్వర గారిది, మా గురువు గారిని నేను గొప్పగా చెప్తున్నా. అది మా గురువు గారి యొక్క గొప్ప లక్షణం. ఇంతకుముందు చెప్పినట్టుగా దానకర్ణుడు అంటే వారే నాకు వెలుగునిచ్చిన విజ్ఞానం అందించిన మా వర వెంకటేశ్వర గారు నాకు నేర్పిన విద్య, నాకు నేర్పిన విద్యను వేలాది మందికి లక్షలాది మందికి పంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ సిద్ధంగా కావడానికి నాకు వెన్నుదన్నుగా ఉంటూ నిరంతరం నాకు తోడుగా ఉన్న నా జీవిత భాగస్వామి హేమలత గారికి ఈ క్రెడిట్ దక్కుతుంది. వారికి ప్రధానంగా ధన్యవాదాలు చెప్తా. ఎవరైనా ప్రధానంగా ఇంటి సమస్యలు ఎట్లుంటాయంటే, నెలగానే రెంటు, కరెంటు బిల్లు, పిల్లల స్కూళ్ళు ఖర్చులు ఉంటాయి. ఇదంతా ఒక ఎత్తు కాగా దానికి నాకు భగవంతుడు ఇచ్చిన వ్యవసాయం ఉంది, వ్యవసాయానికి సంబంధించిన భూమి ఉంది, దాని మీద ఆదాయం ఉంది. ఆ ఆదాయంతో నా పిల్లల్ని, నా కుటుంబాన్ని మొత్తం నువ్వే మెయింటైన్ చేసుకొని ఆమెకు ఉపజెప్పి ఆమెకే బాధ్యత ఇచ్చి నా పిల్లలు చదివించుకోవడం కానీ నిర్మాణం అంతా ఆమె చూసుకుంటుంది. నేను సమాజ నిర్మాణం కోసం పనిచేస్తున్న క్రమంలో మీ దగ్గరికి రాగలిగింది. అందరూ అంటారు మీరు చేస్తున్న సేవలో సమాచార హక్కు చట్టం అంటేనే బెదిరింపులు, సమాచార హక్కు చట్టం అంటేనే 500 అడుగుతారు, సమాచార హక్కు చట్టం అంటే 1000 అడుగుతారు. అంటే సమాచార హక్కు చట్టం అంటే 500 అడిగేది కాదు, 500 కోసం కాదు సమాచార దరఖాస్తు. మీ అవినీతిని బట్టబయలు చేసే చట్టము సమాచార హక్కు చట్టం. ₹1,00,000 ఇచ్చిన కాని పని, ₹1,00,00,000 ఇచ్చిన కాని పని సమాచార హక్కు చట్టంతో సాధ్యమవుతుంది. ఇది 100% నిజం. నేను చేసే కేసులన్నీ మీ ముందు పెడతా, ఒక్కొక్కటి రోజుకొకటి చూపిస్తా. ఇంకా మనకు ఇచ్చిన డాక్టర్ కాజం సత్యనారాయణ గుప్తా గారు V3 ఛానల్లో మనకు ఒక ప్రధానమైన కీలకమైన పోస్ట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర రిపోర్టర్గా నాకు ఇచ్చినారు. రిపోర్టర్గా ఇచ్చిన క్రమంలో ప్రజలను అవేర్నెస్ చేసే ప్రోగ్రాంలో భాగంగా ఎవరు కూడా వ్యాపారం చేసే క్రమంలో డబ్బు రావడం కోసమే ఆలోచిస్తారు. కానీ సమాజం కోసం, సమాజం చైతన్యం చేయడం కోసం తన ఛానల్లో వ్యాపారం అయినా కూడా, ఛానల్ అనేది వ్యాపారం అయినా కూడా సమాజ సేవ కోసం తన టైం ఇచ్చి తన ఛానల్లో నన్ను ఒక సభ్యునిగా చేర్చుకొని అవకాశం ఇస్తూ ప్రతి వారం ప్రోగ్రాం చేయడానికి అవకాశం ఇచ్చారు. ప్రతి వారం మీ ముందు ఒక వినూతనమైన విలక్షణమైన మెసేజ్ ఇస్తూ విత్ ఆధారాలతో, ఒట్టి ఉక్కదంపుడు ముచ్చట్లు మనం చెప్పం, ఆధారాలతోటి, సాక్ష్యాలతోటి, ఎవిడెన్స్లతోటి అక్రమాలను ఉప్పు పాల వేసి కడిగేదాకా నేను వదిలిపెట్టను. దానికి మీరందరూ మాకు మద్దతుగా ఉంటే సాధ్యం, విజయం సాధ్యం, మహా ఉద్యమం సాధ్యం. ఆ ఉద్యమంలో మీరందరూ కలిసి వస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను అప్పుడప్పుడు కొంతమందిని మీరు లేటుగా వచ్చారని, మీరు వినలేదని అంతే తప్ప మీ మీద వ్యక్తిగతంగా నాకు ఎక్కడ కోపం లేదు. నేను వ్యక్తిగా ఎందుకు చెప్తున్నానంటే, ఇంత మెయింటెనెన్స్ చేసి ఇంతమందిని మీ కాడికి వస్తే ఈ సమయంలో నేను నేర్పే క్రమంలో కనీసం 50%, కనీసం ఈరోజు ఒక్క కొత్త ముచ్చట నేర్చుకొని పోతే నేను సక్సెస్ అయినట్టు. నేను సక్సెస్ అయినట్టుంటే నాకు కిరీటం కోసం కాదు, మీరే కిరీటం పెట్టుకోవాలి, మీరే మంచి పేరు తెచ్చుకోవాలి, మీరే సమస్యల పరిష్కారం కావాలి. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు బాబు నా సమస్య పరిష్కరించాలని అడగాల్సిన అవసరం లేదు, దేవుడించాల్సిన అవసరం లేదు. మీరే ఒక శక్తి కావాలి, ఆ శక్తి మీలో రావాలని నా కోరిక. ఆ శక్తి కోసమే నా యొక్క జీవితాన్ని అంకితం చేస్తున్నాను చెప్తున్నాను. నేను ఎవరు చెప్పలేరు, నేను చెప్తున్నాను. అది నా మాట నిజం చెప్తున్నా. మీరు 24 గంటలు 365 రోజులు ఏ క్షణమైన ఆపదైతే ఫోన్ చేయండి, మీకు రెస్పాండ్ కాకపోతే అప్పుడు అడగండి. నేను ఇచ్చే మీకు మాట నా భరోసా ఇస్తున్నా. మీకు ఏ క్షణమైన అడగండి, ఏ సమస్య అయినా అడగండి. సమస్యకు పరిష్కారం ఉంటుంది. అది చట్టబద్ధమైన పరిష్కారం కోసం పనిచేస్తాం, చట్టబద్ధమైన విధానం కోసం పనిచేస్తాం. ఎవరిని బెదిరించాల్సిన అవసరం లేదు. బిడ్డ చక్కగా పనిచేయి, విధానంతో పనిచేయి, నిబంధనతో పనిచేయి అని చెప్పడమే సమాచార హక్కు సమితి లక్ష్యం. అదే విధానం కోసం పోరాడుతుంది. ఎక్కడ కూడా మనం మనిషి మాట్లాడలేదు, అక్షరం మాట్లాడుతుంది. అక్షరం చేయించి చెండాడుతుంది. అక్రమాలు చీల్చి చెండాడి పరశురాముడు అవుతుంది. తప్పులు చేసే వాళ్ళు మనం చూస్తే గజగజలాడిపోవాలి. మన జేబు కొట్టి మన కైగంలో ఇచ్చేదేంటి? నువ్వు చక్కగా పనిచేస్తే నాకు రావాల్సిన లబ్ధి నాకు వస్తుంది, రావాల్సిన పనుల నాణ్యత పెరుగుతుంది, రావాల్సిన సీట్లు సక్రమంగా వస్తాయి, రావాల్సిన ఉద్యోగాలు సక్రమంగా వస్తాయి. దానికోసం మనం చేస్తున్నాం. ఎవరో ఏదో అనుకొని వెనక రంగే ఉంది, వేసుకున్న చొక్కా రంగు ఏంటి, ఆయన ఏ పార్టీ, నేను ఏ పార్టీ కాదు, ఏ పార్టీకి తొత్తులు కాదు, అన్ని పార్టీలకు వ్యతిరేకం కాదు, అన్ని పార్టీలకు అనుకూలం కూడా కాదు. అందరూ
మీరు చేసే పనిని పారదర్శకంగా చూపాలి. ఎట్లా చేశారో లెక్క చూపాలి. అమారా పైసా అమారా పైసా, మా డబ్బు మాకు లెక్క చెప్పకుండా మీ ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టడానికి మీ అత్తగారి సొమ్మ బిడ్డ అని అడగాల్సిన అవసరం ఉంది. అడిగేవాడు లేకుంటే ఏమవుతుంది? దోచుకునేవాడే దొరవుతాడు. ఒక్కొక్కరి బీరువాల్లో స్విస్ బ్యాంక్ ఖాతాల్లో వేల కోట్ల రూపాయలు చేరుతున్నాయి. ఎందుకు? మన నిర్లక్ష్యం ప్రజా నిర్లక్ష్యం అక్రమార్పులకు వరంగా మారుతుంది. కోరుకొండ సైనిక్ స్కూల్ స్టూడెంట్ లాగా నేర్చుకోండి. మీరు కోరుకొండ సైనిక్ స్కూల్లో ఒక విద్యార్థి ఒక ప్రవేశం వస్తే ఖచ్చితంగా ఒక ఉన్నత స్థాయి ఉద్యోగి అవుతాడు. సమాచార హక్కు వికాస్ సమితిలో ఒక సభ్యుడిగా మీకు మెంబర్షిప్ ఇచ్చామంటే మీరు ఖచ్చితంగా ఉన్నత స్థాయి ఉద్యోగిని మించి ప్రజాసేవకులను మించి ప్రజాసేవకులుగా మీరు మారుతారనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. అది నేను మీకు ఇచ్చే భరోసా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీరు ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు కనీసం మీరు చెప్పిన దాన్ని ఉపయోగించుకోండి. చట్టాన్ని ప్రచారం చేయండి. ఎప్పుడైతే చట్టాన్ని ప్రచారం చేస్తామో మనకు బలం పెరుగుతుంది, ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి. దానికంటే ముందు మనకు సమస్యలు రావు. దేని సార్ అనొచ్చు. మీరు ఒకసారి సమాచార హక్కు చట్టం ద్వారా మీరు దరఖాస్తుదారుడిగా గుర్తింపు పొందిన, మీరు ఒక యాక్టివిస్ట్గా గుర్తింపు పొందిన, ఈ ఐడి కార్డు చూపిన, మీకు ఎవరైనా హాని చేయాలంటే ఆయనకు తడిసిపోతుంది. ఏం జరుగుతుంది? తడిసిపోతుంది. ఇది గ్యారంటీ నాది. ఐడి కార్డు మీకు అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఆ ఐడి కార్డు మీకు భరోసా ఇస్తుంది. ఎక్కడో నాగర కర్నూలులో చెంచుగూడెంలో మన ఐడి కార్డు వెలుగు రేఖలయ్యి ఆ గూడెంకి మొత్తం పనిచేస్తుంది. మీరు అనొచ్చు మా గూడెం ఎక్కడో మా సార్కు నాకు కనెక్ట్ అయ్యింది. సోషల్ మీడియా టెక్నాలజీ పెరిగింది. నిరంతరం మీకు అందుబాటులో ఉంటా. రోజుకు ఒక మెసేజ్ పెడతా. మీరు దాన్ని షేర్ చేయండి చాలు. మీరు పైసా ఖర్చు పెట్టకండి. 5 నిమిషాల టైంలో షేర్ చేయండి. మీ అమ్మటి ఉన్న 100 మందికి, 50 మందికి, 1000 మందికి షేర్ చేయండి. దీనివల్ల రాజకీయాలు విమర్శలు లేవు. అన్పార్లమెంటరీ వాడం. షేర్ చేసేది ఒక్కటి మీరు గురుదక్షిణగా నాకు షేర్ చేయండి మెసేజ్ చాలు. ఆటోమేటిక్గా 1,00,000 మంది సైనికులు 2024 అక్టోబర్ 12 సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిన రోజు బహిరంగ మీటింగ్లో మీకు చూపిస్తా. మీరు దానికి మద్దతు ఇస్తే చాలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.